హరి ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగం అండి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోకుండానే ఇవాళ పుట్టినటువంటి మానవులలో సుమారు 190% మంది ఎందుకు పుట్టారు, ఎందుకు దేహ సంబంధమైనటువంటి భార్య బిడ్డలకు సంబంధించిన నిర్వహణ ఎందుకు జరుగుతుంది, మనకి పశువుకి ఏమైనా తేడా ఉందా, ఇట్లాంటి జ్ఞానం లేకుండానే పుడుతున్నారు, మరణిస్తూ ఉన్నారు. నీవెవరు అంటే ఈ దేహములో బంధించబడినటువంటి సచ్చిదానందమైన ఆత్మని అనగలిగిన వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటారు. మరి ఉన్న వాళ్ళు కూడా అందరూ సాధనలో ముందుకు వెళ్తారా అంటే మాయ యొక్క గొప్పతనం తెలిసినటువంటి భగవంతుడు అంటారు ఎంతో మంది తెలుసుకుంటారు. తెలుసుకునే వాళ్ళల్లో కూడా ఆయన ఒక లెక్క వేసి చెప్పారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటారు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తారు. వేలాది మంది మనుషులలో ఒకానొక్కడు ఆత్మ అంతటా ఉంది, ఆ ఆత్మ చైతన్యమే ఈ లోకాన్ని పాలిస్తుంది అనే సత్యం తెలుసుకుంటారట. అంటే వేలల్లో ఒకడు, అంటే కొన్ని వేలకి ఒకానొక్కడు తెలుసుకుంటాడట. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి అందుకే అంత గొప్ప స్థానం ఇవ్వబడుతుంది. మరి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా నన్ను చేరుకుంటారా అంటే చేరుకోలేరు అంటున్నారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటే అలా ప్రయత్నం, భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ దేహంలో బంధించబడి ఉన్నాం కదా, ఈ దేహానికి సంబంధించిన సుఖ దుఃఖాలు మనల్ని ఏం చేస్తాయి? సుఖాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ సుఖాల చేత భ్రమించి భగవంతుడి సాధన విడిచిపెడతారు. కొంతమంది ఈ దేహానికి సంబంధించిన దుఃఖాలు ఎక్కువయ్యి ఆ దుఃఖాలను అధిగమించడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించి ఆత్మజ్ఞానానికి సంబంధించిన సాధన చేయడంలో వెనకబడతారు. అంటే ఇక్కడ చూడండి, కొంతమందికి సుఖాలు ఎక్కువయ్యి ఏం చేస్తున్నారు? భగవంతుడి యొక్క సాధనని విడిచిపెడుతున్నారు. కొంతమంది దుఃఖాలు, దేహ సంబంధమైన అనారోగ్యాలు, ప్రమాదాలు, ఇలా ఏవేవో కుటుంబానికి సంబంధించి వచ్చేటటువంటి కష్ట నష్టములతో సతమతమవుతూ ఈశ్వరుడి యొక్క సాధన చేయలేరు. మొత్తం మీద సాధన చేసే వాళ్ళల్లో అంటే వేలల్లో ఒకానొక్కడు, ఆ ఒకానొక్కడు కలిస్తే కొన్ని వేల మంది అవుతారు. ప్రపంచం మొత్తంలో కూడా సుమారు 800 కోట్ల మంది జనాభాలో కొన్ని వేల మంది మాత్రమే భగవంతుడి సాధన ప్రారంభిస్తారు. అందుకే అక్కడక్కడ సత్పురుషులు, సాధు పురుషులు, తర్వాత ఎంతో గొప్ప వాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు లోకంలో. మరి ఇంతమంది కూడా భగవంతుణ్ణి తెలుసుకుంటారా? మరి ఇంత అనేక కోటాను కోట్ల మందిలో కొన్ని వేల మంది భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చేసిన వాళ్ళందరిలో ఒకానొక్కడు మాత్రమే నన్ను చేరుకుంటాడు. ఎందుకు అంటే పరాంచి కాని వ్యత్రున స్వయంభూహు పరాన్ పశ్యతి నాంతరాత్మ. మన ఇంద్రియాలండి, కాని అంటే ఇంద్రియాలు.
ఎప్పుడూ దేహ సంబంధమైన విషయాలను మాత్రమే, అంటే కంటికి కనపడుతున్న విషయాలు మాత్రమే, అంటే బాహ్యమునందు ఉన్న విషయాలు మాత్రమే ఆస్వాదించగలుగుతాయి మన ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు లోపట, అంటే మన హృదయాంతరాలలో ఉన్నటువంటి పరమాత్మ వైభవాన్ని చూడగలిగిన శక్తి మన ఇంద్రియాలకు లేవని మరి ఉపనిషత్తుల యందు ఈశ్వరుడే చెప్పారు. అంటే ఈశ్వర తత్వాన్ని అనుభూతి చెందిన వాళ్ళందరూ ఈశ్వరులే కదండి. అందుకే వాళ్ళు ఏం చెప్పారు, మరి లోపటకి తొంగి చూడాలి అంటే దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాలను మనం ముందుగా అణిచిపెట్టాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అన్నాడు. మీరు ఇంద్రియాలను నిగ్రహించాలి అన్నారు. మరి ఇంద్రియాల యొక్క పనితీరేంటి? ఇప్పుడు పిల్లవాడు బాగా విపరీతమైన ప్రవర్తనతో ఉన్నాడనుకోండి, ఇప్పుడు వాడి యొక్క ప్రవర్తనను కంట్రోల్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి, మా పిల్లవాడు చెప్పిన మాట వినడండి, వాడు అనుకున్నదే చేస్తాడు, మరి వాడు అనుకుని చేసే వాటిల్లో చాలా తప్పులుంటాయి, ఇలా చేసుకుంటూ వెళ్తే ఆ పిల్లవాడు ఎప్పటికైనా ఎన్ని ప్రమాదాలు తీసుకొస్తాడో ఏమో మాకు భయం కలుగుతుంది, మరి ఈ పిల్లవాడిని బాగు చేయండి అని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మొదట ఆ పిల్లవాడి మీద పరిశీలన ప్రారంభిస్తారు, అబ్జర్వేషన్. పిల్లవాడు ఏ ఏ విషయాల పట్ల ఇష్టం కలిగి ఉంటున్నాడు, ఏ విషయాల పట్ల అయిష్టత కలిగి ఉంటున్నారని ముందు ఆ పిల్లవాడిని కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క సమస్య ఏంటో కనుక్కుంటారు. అంతే కదండి. అదే విధంగా మనం కూడా కృష్ణ పరమాత్మ సలహా ఇస్తున్నాడు, మీ ఇంద్రియాలు ఎలాంటివో మీరు పరిశీలన చెయ్యండి. లోపటనేమో ఆత్మశక్తి ఉందంటున్నారు, అదే గొప్పది అంటున్నారు. అందుకోసం ఏమన్నారు, ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అంటున్నారు. అంటే మనం ధరించినటువంటి నవరంధ్రాలతో కూడిన దేహం ఉంది కదండి, ఆ దేహము జడమైనది. దేహము కంటే కాస్త చైతన్యవంతమైనది ఏంటి అంటే ఇంద్రియాని పరాణ్యాహు, దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి అన్నారు. అంటే ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న సంపదను ఏం చేస్తాం, పోల్చుకుంటామండి. ఎలా, మనకంటే కొద్దిగా అధికంగా ఉన్నవాడిని చూసి పోల్చుకుంటాం. అబ్బా నేను ఎప్పటికైనా, నేను సైకిల్ నడుపుకుంటున్నాను, మాకంటే కొద్దిగా అధిక స్థాయిలో ఉన్నవాడు బండి మీద పోతుంటాడు, ఎప్పటికైనా బండి తోలాలి అనుకుంటాం. ఇప్పుడు మన స్థాయి బండి తోలే దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మనం అమ్మయ్య సంతోషంగానే ఉన్నానని చెప్పేసి ఆగిపోతామా? ఇప్పుడేమనుకుంటాం, మనకు పక్కన ఒక 4 లక్షల కారులో తిరిగేవాడు కనపడుతున్నాడు, ఇప్పుడు వాడితో మళ్ళీ పోటీ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ కారు కొనుక్కున్నాం. కారు కొనుక్కున్న తర్వాత మనకంటే కొద్దిగా ఒక బెంజ్ కారులో తిరిగేవాడు పక్కకి వెళ్ళిపోయాం. మనం కూడా కారులో తిరుగుతుంటే బెంజ్ కారులో పోయేవాడితో పరిచయం ఏర్పడింది. అబ్బో నేను కూడా బెంజ్ కారు కొనుక్కుంటే ఎంత బాగుండు అని బెంజ్ కార్ అంటే స్థాయి మళ్ళీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకంటే అధికుని చూస్తున్నాం, మనకందరికీ అలవాటే ఈ విషయం. కృష్ణ పరమాత్మ కూడా ఇదే సత్యం చెప్తున్నారు. మీరు ధరించిన దేహమే నేను అనుకుంటున్నారు కదా, ఇది జడమైనదనే విషయం తెలుసుకోండి, ఇది చనిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా, అందరూ చనిపోవడం చూస్తున్నారు కదా. డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది. అంటే మనం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు నీది పలానా డేట్ నాయన అని చెప్పారు. ఆ వ్యక్తికి ఏదో ఒక రోజున పలానా రోజున మరణం కూడా ఉంది. అంటే ఈ శరీరము అనేక వికారాలతో కూడి ఉంటుంది. పుట్టడం, పెరగడం, మార్పు చెందడం, నాశనం చెందడం, అంతరించిపోవడం, ఇవన్నీ వికారాలు ఉన్నాయి కదా. మరి ఈ వికారాలతో కూడిన దేహము జడమైనది. మరి ఈ జడమైన దేహాన్ని ఆడించేది ఎవరు? ఇంద్రియాలు. ఇప్పుడు మన కళ్ళు లేవు, చెవులు లేవు, ముక్కు వాసన చూడలేదు, నాలుక రుచి చూడలేదు, చర్మానికి సంబంధించిన స్పర్శ లేదు. ఇప్పుడు మనకు సంతోషంగా ఉండగలమా? ఉండలేము. కాబట్టి దేహం ఉంది, కానీ వీటితో అనుభవిద్దామంటే ఇంద్రియాలకు, నాలుకకు రుచి లేదు. కరోనా టైంలో రుచి పోయింది. ఏం తింటామంటే ఏమైనా తింటానంటారు. ఏముంది, ఏం తిన్నా ఒకే రుచి కదా, పెట్టండి ఏం తింటున్నానో తెలియట్లేదు. ఏదైనా ఒక వాసన చూద్దామంటే వాసన తెలియట్లేదు. ఇప్పుడు ముక్కుకి వాసన తెలిస్తేనండి, మల్లెపూల వాసన చూస్తే అబ్బా ఎంత బాగుందో అంటాం. అదే మురికి కాలువ పక్కన ఉంటే పోయి దుర్గంధం అండి అంటాం.
ఈ రెండూ లేకుండా ఉన్న స్థితి ఎలా ఉందో మనందరం కరోనా టైంలో అనుభవించి చూసాం. అంటే జడమైన శరీరము కంటే ఇంద్రియాలు కాస్త పర్వాలేదు. అంటే ఇప్పుడు ఏవేవి గొప్పవి? ఎప్పుడు ఈ దేహాన్ని గురించి ఆలోచిస్తాం కదండి. ఈ దేహాన్ని మించి అధిక స్థాయిలో ఉన్నవి ఇంద్రియాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రియాల కంటే గొప్ప స్థితి ఈ 5 ఇంద్రియాలను నడిపించగలిగిన శక్తి ఎవరికి ఉందంటే మనస్సుకు ఉందండి. ఇప్పుడు ఈ మనస్సును పరమాత్మ ఎలా తయారు చేశాడు? 7 పాళ్ళు వాయువు, ఒక భాగము స్థిరమైనటువంటి ఆకాశంతో తయారు చేశారు. ఇప్పుడు మన మనసు ఎలా తిరుగుతుందంటే యోగ వాసిష్టంలోనండి మన శ్రీరామచంద్రుడు అంటారనమాట. మనసు యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే వీధి కుక్క మాదిరిగా తిరుగుతూ ఉంటుంది మన లోపట అన్నారు. ఈ శరీరం లోపల మన మనసు ఎలా తిరుగుతుందట? వీధి కుక్క. అసలు దాని ప్రయాణం ఏటో దానికి తెలియదండి. ఇప్పుడు పెంపుడు కుక్క అనుకోండి, సరే అక్కడ ఇక్కడ తిరిగినా మా ఇంటి ఓనర్ నా కోసం ఎదురు చూస్తుంటారు. ఆకలైనప్పుడు, ఇంకా తనకు ఇంటి ఓనర్ గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తుంది ఆ కుక్క? కాసేపు అటు ఇటు వెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఒక వీధి కుక్క అనుకోండి, ఏంటి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తింటుంది, అక్కడ పడుకుంటుంది. ఇక్కడ ఉండాలి నేను, ఇక్కడ ఉండకూడదు అనే విచక్షణ ఏమైనా ఉంటుందా? అంటే మన మనస్సు గురించి ఆ శ్రీరామచంద్రుడు తన వైరాగ్య ప్రకరణంలో చెప్పారనమాట. వీధి కుక్క మాదిరిగా మన మనసు తిరుగుతుంది, కావాలంటే మీ మనసును అబ్జర్వ్ చేయండి అంటాడు. మీ మనసును మీరు ఒకసారి గమనించండి. వీధి కుక్క ఎలా అయితే అన్ని విషయాల గురించి అన్ని ఇండ్లు తిరగటం ఎలా అయితే పనిగా పెట్టుకుంటుందో మన మనసు కూడా అన్ని విషయాల గురించి ఆలోచిస్తుందండి. కంటికి కనపడిన విషయాలు, చెవి ద్వారా విన్న విషయాలు, తర్వాత ముక్కు ద్వారా చూసిన విషయాలు, నాలుక ద్వారా తిన్న విషయాలు, స్పర్శ ద్వారా అనుభవించిన సుఖాలు, అసలు ఒక విషయాన్ని అనుభవించవచ్చు, ఒక విషయాన్ని అనుభవించకూడదనే విచక్షణ ఉండదండి. ఇది మంచిది, ఇది చెడ్డదనేటటువంటి జ్ఞానం ఉండదు దానికి. అంటే నువ్వు మనస్సుని ఎంత బాగా విచారణ చేస్తే దాన్ని అంతగా పట్టుకోగలవు. పిల్లవాడి యొక్క ప్రవర్తనని కంట్రోల్ చేయాలంటే పిల్లవాడి యొక్క ఆశలు, తర్వాత ఆ పిల్లవాడి యొక్క మానసికమైనటువంటి పరిస్థితి, ఏ ఏ విషయాలపైన తన మనసు పరిగెడుతుందో గమనించిన తర్వాతనే డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు, సైకియాట్రిస్ట్. అదే విధంగా పరమాత్మ కూడా మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారండి. మనందరి యొక్క సైకియాట్రిస్ట్ ఆయనే. ఎందుకంటే మనందరిని తయారు చేసింది ఆయనే కదా. మన యొక్క మన ప్రవృత్తి ఎలా ఉంటుందో ఆయన చెప్తున్నారు. మీ మన ప్రవృత్తి ఎలా ఉంటుంది? అక్కడ రామాయణంలో ఏం చెప్పాడు? అక్కడ వీధి కుక్కలాగా తిరిగేటటువంటి మనస్సుని మీరేం చేయాలి? కంట్రోల్ చేయాలి. మరి కంట్రోల్ చేయాలంటే మనస్సును మరి మీరేం చేస్తారు? మీ పరిస్థితి ఏంటి? వీధి కుక్కలాగా మన మనస్సు కూడా కనపడిన ప్రతిదీ కావాలంటుందా? రోడ్డు మీదకి వెళ్ళామండి, చూస్తున్న ప్రతిదీ కావాలి అంటుందంటే వీధి కుక్క మాదిరిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సుని కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే దేంతో చేస్తావు? ఇప్పుడు మనకి దేహానికి సంబంధించి మనం ఏం ఆలోచిస్తాం? ఇప్పుడు సంపదలు ఉన్నాయండి. సంపదలు మనకున్న సంపదను బట్టి మన మనస్సు అడిగిన ప్రతి విషయాన్ని పొందగలుగుతామా? పొందలేము. అధికంగా సంపద ఉందనుకోండి, వస్తువులు కొనుక్కుంటాం. ఒకవేళ అధికంగా సంపద ఉన్నా అది ఇంటి చుట్టూ ఉన్న వారికి ప్రమాదం అనుకోండి, సమాజంలో బతకాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? అయ్యో నాకు కావాలనిపించింది కదా అని చెప్పేసి నేను ఆ వస్తువుని తీసుకున్నాను అనుకోండి, ఆ తీసుకున్నటువంటి వస్తువు నలుగురికి ప్రమాదం. ఉదాహరణకి ఏంటంటే, నాకు పెద్ద సౌండ్తో ఒక పాట వినడం అంటే ఇష్టం అండి. నా దగ్గర డబ్బులున్నాయి, నేను పెద్ద పాటకు సంబంధించి మంచిగా ఏదో మ్యూజిక్ కి సంబంధించిన ఒక ప్లేయర్ కొనుక్కొచ్చుకున్నాను. ఇప్పుడు నేను హాయిగా రోడ్డు మీద పెట్టుకొని రోజు పొద్దున్నే లేవగానే నేను పాటలు వింటాను అంటే చుట్టూ ఉన్న నలుగురు ఏమంటారు? పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తారు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరండి. లేచిన దగ్గర నుంచి వీళ్ళు వాళ్ళకి నచ్చిన పాటలు పెట్టుకొని మమ్మల్ని జావగొడుతున్నారు. ఇలా అన్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు? వీడిని తీసుకెళ్తారు. నీకెంత సంపదలున్నా నిన్ను కంట్రోల్ చేసే వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి భయపడతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? సమాజానికి భయపడతాడు. ఇప్పుడు ఇంకా తనకి కావలసినవన్నీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ శరీరానికి ఉన్న అనారోగ్యాలను గుర్తు చేసుకుంటాడు. అయ్యో నా దగ్గర సంపద ఉంది కదా అని అన్ని మధుర పదార్థాలు తిందామా అంటే ఈ శరీరంలో ఉన్న షుగరు, బీపీ వీటిని బట్టి మనం ఏ ఏ వస్తువులను కొనుక్కోవాలో నిర్ణయించుకుంటాం.
ఇప్పుడు భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. ఏమంటున్నారు? మీ మనస్సు కంటే అంటే మనస్సును కంట్రోల్ చేయడానికి రకరకాల విషయాలతో మనం ఏం చేస్తున్నాం? కంపారిజన్ చేస్తున్నాం. అంటే నశించిపోయే విషయాలతోనే మనం ఏం చేస్తున్నాం? పోల్చి చూస్తున్నాం. ఇప్పటివరకు చూసిన విషయాలన్నీ నశించిపోయేవి కదండీ! శరీరం నశించిపోతుంది. తర్వాత ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నశించిపోతుంది. యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్న ప్రతిదీ నశించిపోతుంది అన్నప్పుడు, ఇప్పుడు దీనికంటే గొప్పదేదైనా ఉందేమో చూద్దాం ఒకసారి. ఇంద్రియాని పరాన్యాహు పరాన్ ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అంటే మనస్సు కంటే కూడా గొప్పది ఉందంట ఒకటి. ఏముంది? బుద్ధి. అంటే 84 లక్షల రకాల ఉపాధులకి మనిషికి ఉన్న తేడా ఏంటి? మిగిలిన అంటే 84 లక్షల రకాల ప్రాణులలో మనిషికి ఉన్న ప్రత్యేకత, మిగిలిన ప్రాణులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే బుద్ధి చైతన్యం ఉందండి. ఏది మంచి ఏది చెడు అని విచక్షణ చెయ్యగలిగినటువంటి శక్తి ఉంటుందండి. అంటే మంచి చెడు విచక్షణ చెయ్యగలిగినటువంటి మరి బుద్ధి చైతన్యం మాత్రమే మనిషికి ఉంది. అందుకే మంచిని పట్టుకొని చెడుని విడిచిపెట్టడం అనేది ప్రతి మనిషికి కూడా తెలుసండి. హంస పాలు నీళ్లు కలిపిన పాత్రలో ఉంచితే పాలు మాత్రమే తాగి నీళ్లను వదిలిపెడుతుందట. అంటే మన బుద్ధి చైతన్యానికి కూడా మీరు గనక మన బుద్ధిని గనక హంసలాగా మార్చగలిగితే, అంటే ఈ బుద్ధి కంటే గొప్పదైనటువంటి వస్తువు గురించి తెలుసుకొని ఆ ఆత్మ యొక్క గొప్పతనాన్ని గనక బుద్ధి పట్టుకుంటే నశించిపోయేటటువంటి విషయాలన్నీ నీళ్ళైతే, ఈశ్వరుడు మాత్రమే గొప్పదైనటువంటి ఆత్మ అయితే, ఇప్పుడు జీవుడు ఏం చేస్తాడు? తన బుద్ధి చైతన్యం చేత ఈశ్వరుడిని మాత్రమే పట్టుకొని ఏం చేస్తాడు? నశించిపోయే విషయాలన్నింటినీ హంస నీళ్లను విడిచిపెట్టినట్టుగా విడిచిపెడతాడు. అంటే బుద్ధిని ఏం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానము చేత దీన్ని ఏం చేయాలి? సమ్మిళితం చేయగలగాలి. అంటే ఇక్కడ చెప్తున్నారు, మనసు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే కూడా ఆత్మ గొప్పది. బుద్ధి గురించి కృష్ణ పరమాత్మ ఒకసారి చెప్పారు అని కూడా చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మ భగవద్గీతను మొదలు పెట్టేటప్పుడు, గీతా సారాంశాన్ని మనకు అందించేటప్పుడు అన్నాడనమాట అర్జునుడితో, బుద్ధివాదంతో మాట్లాడుతున్నావు అంటే పండితుల్లాగా నీకు అన్నీ తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నావు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంచ నాను శోచంతి పండితాః. పండితులంటే నీకు అర్థం సరిగా తెలియదు అర్జున. నువ్వేమంటున్నావు? అశోచ్యానన్వశోచస్త్వం. అసలు శోకించదగని వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు శోకిస్తున్నావు? అసలు శోకించడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ప్రతి ప్రాణికి మరణం ఉందనే విషయం అందరికీ తెలుసు. ఏదో ఒక రోజున వాళ్ళు చేసిన కర్మలను బట్టి ప్రతి ప్రాణి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోవడం సత్యం అని తెలిసిన తర్వాత వాటి గురించి ఏడవడం ఎంతవరకు? ఇది పండితుల యొక్క లక్షణమేనా? నువ్వంతా బుద్ధివాదంతో మాట్లాడుతున్నావు. అంటే బుద్ధి కంటే అధికమైన వస్తువు గురించి నీకు తెలియకపోవడం వల్ల నువ్వు ఈ శరీరాలకు సంబంధించి వచ్చేటటువంటి వినాశనం గురించి పండితులు మాట్లాడేటటువంటి మాటలు బుద్ధి కంటే అధికమైనటువంటి ఆత్మానందాన్ని పొందిన వాళ్ళు మాత్రమే ఈ దేహ సంబంధమైనటువంటి నాశనం గురించి మాట్లాడరు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కంటికి కనపడుతున్న ప్రతిదీ నశించిపోతుందనే సత్యం మరచిపోతున్నావు అర్జున అంటున్నారు. యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్నది నశించిపోతుంది. మరి నశించిపోయే విషయాల పట్ల నీకెందుకు ఆకర్షణ? అంటే నీకు ఆత్మ గురించి తెలియదు. నశించిపోయేటటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి మాత్రమే జీవితం అనుకుంటున్నావు. వీటన్నింటినీ నడిపించే ఆత్మశక్తి ఒకటి ఉంది. గతాసూన అగతాసూంచ అంటారు. అంటే గతించిన వాళ్ళ గురించి కూడా మాట్లాడానండి. అర్జునుడు ఏమన్నాడు? పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాహ. మా పితృదేవతలు చనిపోయి ఉన్నారండి, వాళ్లకు కావలసిన తర్పణాలు అందకుండా పోతాయి. ఎందుకు? నేను మా వాళ్ళందరినీ చంపేస్తే
మా కుటుంబంలో, మా వంశంలో ఉన్న పురుషులందరూ మరణిస్తే స్త్రీలు వర్ణ సంకరం చేస్తారు. మరి వర్ణ సంకరం అయితే మా పితృదేవతలకు తర్పణాలు అందవు. ఇక్కడ పరమాత్మ అంటున్నారు. ఏమంటున్నారు? గతించిన వారికి ఎటువంటి తర్పణాలు అందాలో కూడా నువ్వే నిర్ణయిస్తానంటున్నావు. వాళ్ళు చేసిన కర్మలు కాదు, నువ్వు నిర్ణయిస్తానంటున్నావు. అగతాసూంచ గతాసూన్ అగతాసూంచ అంటు చనిపోయిన వారి గురించి మాట్లాడుతున్నావు, బతికి ఉన్న వారి యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నావు. అంటే ఆల్రెడీ నువ్వే అంత డిజైన్ చేస్తావా? మరి నేనెందుకు ఉన్నది? సినిమా డైరెక్టరు సినిమా తీస్తున్నాడండి. హీరో గారు అంటున్నారు, ఇక్కడ ఈ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలంటే ఇలా ఉండాలంటే డైరెక్టర్ గారు ఏమంటారు? మరి మీకు అన్నీ తెలుసు కదండి, నేనెందుకు డైరెక్టర్ చేయడం, నేను వెళ్తాను మీరు చేసుకోండి అంటాడు. ఇప్పుడు పరమాత్మ కూడా అదే అంటున్నారు. మరి మీరే అన్ని నిర్ణయించుకుంటే నేనెందుకు? ఇప్పుడు బస్సులోకి అందరూ ఎక్కారండి. అందరూ ఎక్కిన తర్వాత బస్ డ్రైవర్ లేడండి. ఇప్పుడు బస్ కదులుతుందా? మీరు ఎన్ని గంటలు అందులో కూర్చున్నా మీరు ఎక్కడ ఎక్కారో అక్కడే ఉంటారు. అదే విధంగా పరమాత్మ కూడా అంటున్నారు, నేను ఇంతమందిని సృష్టించుకున్నాను. ఎందుకు సృష్టి చేసుకున్నాను? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. నేను ఒక్కొక్కరిలో కూర్చుంటాను. ప్రతి బస్సులో ఒక డ్రైవర్ ఉన్నట్టు, ప్రతి వెహికల్ కి ఒక డ్రైవర్ ఉన్నట్టు, ప్రతి ప్రాణికి కూడా ఒక డ్రైవర్ ఉన్నాడండి. అందుకే కృష్ణ పరమాత్మ ఆ అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరి లోపట మనల్ని నడిపించేది ఎవరు అంటే ఆ కృష్ణ పరమాత్మయే. ఈ విషయం మనం అందరం మర్చిపోతున్నామండి. ఎందుకు? మనల్ని నడిపించేది మనమే అనుకుంటున్నాం. నేను ఆహారం ఆకలైంది, నేను వండుకున్నాను, నేను తింటున్నాను అనుకుంటున్నాను. కానీ నేను ఏం తినాలో, ఎప్పుడు ఏం తినాలో, ఎలా ఉండాలో, ఇవ్వాల నవ్వాలా, ఏడవాలా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ ఒక ఆయన నిర్ణయిస్తున్నాడు లోపల కూర్చొని. డ్రైవర్ పోస్ట్ లో కూర్చున్నాడండి. ఆయన కూర్చొని మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆయన నడిపిస్తూ ఉంటే మరి ఆయనకి ఆయన ఉన్నాడని గుర్తిస్తున్నామా? ఇప్పుడు బస్సుకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు వెంటనే ఎవరిని అంటాం? డ్రైవరు అప్రమత్తంగా లేడు అంటాం. మరి డ్రైవర్ అప్రమత్తంగా లేడని అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు మన లోపట ఉన్నటువంటి పరంధాముడు కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నింటినీ నడిపించేది ఈశ్వరుడు. ఇక్కడ లోపం ఏం జరుగుతుంది? అన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఉన్నాడన్నా ఆయనకేం సంబంధం లేదు, లేడు అన్నా ఆయనకేం సంబంధం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ప్రతి జీవిని పుట్టిస్తాడు. వాడు చేసిన పాప పుణ్యాలను బట్టి వాడు ఈరోజు ఎక్కడ తినాలి, ఏం చేయాలి, ఇవన్నీ భగవంతుడు నిర్ణయిస్తాడు. అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడ నువ్వు కష్టం అనుభవించాల్సి వస్తే, అవమానం అనుభవించాల్సి వస్తే, లేకపోతే ఎక్కడైనా నువ్వు సన్మానించవలసి వస్తే అన్నీ జరిపించుకుంటావు. అన్ని దగ్గరుండి జరిపిస్తాడు ఆ పరమాత్మ. ఇప్పుడు మన కష్టమంతా ఎక్కడొచ్చింది? ఆయన లోపడున్నాడనే సత్యం తెలుసుకోవడానికి మనకు ప్రయత్నం చేయడానికి సమయం లేదండి. ఎంతసేపు నా కుటుంబం, నా ఇల్లు, నా వాళ్ళు అంటున్నారు. కానీ అసలు ఈ శరీరం నేను కాదు కదా, ఎందుకు దీనికోసం నేను పోరాటం చేస్తున్నానని ఆలోచించగలిగిన తెలివితేటల్ని మనం సంపాదించుకోవట్ల. భగవంతుడు అంటున్నారు, నేను బుద్ధి చైతన్యంని ఖాళీగా ఇచ్చానండి. ఇప్పుడు పిల్లవాడిని స్కూలు పంపిస్తామండి. వాడు ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఎంత నేర్చుకుంటే అంత దండిగా తర్వాత క్లాసులకు పైకి వెళ్తాడు, గొప్ప స్థితిని పొందుతాడు. ఒక పిల్లవాడు టీచర్లు చెప్పే పాఠాలను ఏమీ ఎక్కించుకోడండి. వాడేమవుతాడు? వాడికి నచ్చినటువంటి ఏదో ఒక బతుకుతాడు. కానీ భగవంతుడు మనకు కూడా ఏం చెప్తూ ఉన్నాడు? మీరందరూ కూడా ఈ దేహమే నేను అనుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచంతో పోటీ పడుతూ మరి బుద్ధి యందు జ్ఞానం నింపుకుంటారా? లౌకిక జ్ఞానం. నేను ఈ దేహంలో బంధింపబడి ఉన్నాను, నేను చనిపోనట, మరి నా శరీరమే పడిపోతుందట, ఈ శరీరంతో నేను చేసిన కర్మలన్నీ నన్ను కష్టపెడతాయట. మరి అందుకోసం నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేహాన్ని, ఈ రథాన్ని మనం ఏం చేయాలి? డ్రైవర్ ఏం చేయాలండి? వెహికల్ ని జాగ్రత్తగా నడిపించాలి. ఈ వెహికల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు సేఫ్ గా ఉంటారు? డ్రైవరు అప్రమత్తంగా ఉన్నప్పుడు. మనందరికీ తెలుసండి, శల్యుడు రథసారథ్యం చేశాడు, కర్ణుడు ఏమయ్యాడు? మరణించాడు. కృష్ణ పరమాత్మ రథసారథ్యం చేశారు. నేను యుద్ధం చేయను బాబో, నేను వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటానంటే
అతనికి కర్తవ్య నిర్వహణను బోధించి కార్యోన్ముఖుణ్ణి చేసి యుద్ధంలో గెలిపించాడు. అంటే రథసారథి యొక్క గొప్పతనం మీదనే మరి రథంలో కూర్చున్నటువంటి రధికుడు ఎవరైతే ఉన్నారో ఆ రధికుడు ఏమవుతాడు? విజయాన్ని పొందుతాడు. ఇక్కడ అర్జునుడు విజయం పొందారు అంటే రథసారథి ఎలా ఉన్నారు? అన్ని రకాలుగా విచక్షణతో కూడినటువంటి బుద్ధి చైతన్యం కలిగినటువంటి కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు. మన అందరిలో కూడా కృష్ణ పరమాత్మ కూర్చొని ఉన్నాడు. ఆయన ఉన్నాడని గుర్తించట్లేదండి. ఇక్కడ వచ్చిన కర్మ ఏంటంటే మనందరం ఆయన ఉన్నాడని గుర్తించం. ఇప్పుడు మనమే నేను సంపాదించాను, నేనే డబ్బు సంపాదించాను, నష్టం వచ్చింది, పలానా వాడు మోసం చేశాడు, ఇలా మనం ఏం చేస్తున్నాం? నేను చేశాను అంటున్నాం. కాదు, నన్ను నడిపించే దైవం ఉంది. ఆ దైవము శాస్త్రమునందు చెప్పినట్టుగా బతికిన వారికి సహాయం చేస్తుంది. మరి ఎవరైతే ఆ భగవంతుడు చెప్పిన విధంగా జీవితాన్ని గడపరో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఏం చేస్తాడు? అదనంగా శిక్ష వేస్తాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాడు. ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకోండి. అంటే ఇంద్రియములు అంటే దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆవల ఉన్నటువంటి ఆత్మ గొప్పది. అందుకే ఇక్కడ ఆ మాట చెప్పారు మనందరికి. మరి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ దేహము జడమైనది. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు. వీటన్నింటి గురించి మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చాడండి. 7వ అధ్యాయం 4వ శ్లోకంలో భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టద. ఇప్పుడు మీరు ఏదైతే నావి అంటున్నారో ఇవన్నీ జడమైనవి. పంచభూతములు జడమైనవి, మనస్సు జడమైనది, బుద్ధి జడమైనది, అహంకారము జడమైనది. అన్ని జడమైనటువంటి విషయాలతోనే జీవిస్తూ ఉన్నారు. ఈ జడమైనటువంటి వాటికి శక్తినిచ్చే భగవంతుణ్ణి పట్టుకోండి అంటాడు. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియ. ఆత్మ శక్తిని తీసుకొని దేహము, ఇంద్రియాలు, మనస్సు పనిచేస్తూ ఉన్నాయి. మరి ఆత్మశక్తిని తెలుసుకుంటే మీకు గొప్ప ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు ఒక చోట బావి తవ్వుతున్నామండి, కొంచెం ఒక 4 అడుగులు తవ్వాము, 4 అడుగులు తవ్విన తర్వాత నీళ్లు పడట్లేదని చెప్పేసి వేరొక చోటికి వెళ్తారా? అక్కడే లోపలికి ప్రయత్నం చేసి మరి నీళ్లతో అనుసంధానం అయ్యేటట్టుగా మనం లోతుగా వెళ్తుంటే ఏదో ఒక చోట నీటి యొక్క పొర తగులుతుంది కదండి. అలా కాకుండా ఇక్కడ ఒక 4 అడుగులు, ఇంకొక చోట 4 అడుగులు తవ్వకుండా వెళ్తే నీళ్ళు వస్తాయా? రావు కదా. అందుకే చెప్తున్నాడు భగవంతుడు అందరికీ కూడా, మీరు సాధన చేస్తున్నారంటే లోతులలోకి మీరేం చేయాలి? ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆత్మ యొక్క శక్తిని మనం తెలుసుకునేంత వరకు కూడా ప్రయత్నం చేయాలి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం, ఏందండి ఏమీ సాధించలేదు, ఇంకా లాభం లేదండి అనుకుంటారు. ఆ సాధనని గనక మీరు పెంచుకుంటూ పోయారనుకోండి, ఆ సాధన మీకు ఏమవుతుందంటే గొప్పదైన ప్రయోజనం ఇస్తుంది. అందుకే ఈశ్వరుడు అంటున్నారు, ఆత్మ అనాత్మ అనేటటువంటి 2 వస్తువుల గురించిన విచారణ జరపండి. ఇక్కడ ఇప్పటి వరకు చెప్పిన దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ అనాత్మ వస్తువులు. మరి వీటన్నింటికి శక్తినిచ్చేటటువంటి ఏకైక స్వరూపము ఆత్మ. అందుకే నా సత్ చిత్ ఆనంద నామ రూపాలు అంటారు. అంటే మన శరీరాన్ని టోటల్ గా మన లోపట ఉన్న శక్తి గురించి మాట్లాడితే సచ్చిదానందము లోపటుంది, బయటికి నామరూపాలు కనపడుతున్నాయి. మనం ఈ నామరూపాల కోసమే బతుకుతాం, కానీ లోపటున్న సచ్చిదానందుడే మనమని గుర్తించమండి. అంటే ఒక ఇంటిలో ఉంటూ ఆ ఇంటికి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఇంటి లోపట ఉన్న యజమాని గురించి ఆలోచించం. ఇప్పుడు మనము మామూలుగా ఏదైనా ఒక ఇల్లు బయట నుంచి చూసి అబ్బా ఎంత బాగుందండి అనుకుంటాం. అనుకునే లోపు వెనక నుంచి వేరొకరు వచ్చి చెప్పారు ఈ ఇల్లు బాగుందని మీరు అనుకుంటున్నారు కదా, ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళొస్తే ఈ మరు జన్మలో ఈ ఇంటికి రావాలని మీరు కోరుకోరు. ఎందుకండి అన్నారనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత గయ్యాలి వాళ్ళో తెలుసా అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పారనుకోండి, ఆ ఇంటి వైపు కన్నెత్తి చూడటానికి మీరు ఆ బజారుకి వెళ్ళినా ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకు చూడరు చెప్పండి? ఆ ఇంటి ఓనర్ మంచివాడు కాదు. ఇప్పుడు ఇల్లు చిన్నగా ఉందండి, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మహాత్ములండి.
ఇప్పుడు ఆ ఇంటి ముందు బారులు తీరుతారు. ఎందుకు తీరుతారు? మహాత్ముల యొక్క దర్శనం చేసినంత మాత్రము చేతనే మా పాపములన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్పేసి ఏం చేస్తారు? ఇంటి యొక్క రూపాన్ని చూస్తున్నామా? ఇంటిలో ఉన్నటువంటి మహాత్ముని చూస్తున్నాం. అదే విధంగా మన శరీరానికి కూడా గౌరవం పెరగాలంటే లోపట సచ్చిదానందుడు ఉన్నాడని తెలుసుకొని ఈ దేహంతో చేసే ప్రతి కర్మ కూడా ధర్మంతో కూడిన కర్మ చేశారనుకోండి, అప్పుడు మన శరీరానికి ఏమైంది? గొప్పదైన పేరొస్తుంది. మీరెంత ధనవంతుల కుటుంబంలో పుడితే ఏంటి? మీ గుణగణాలలో గనక దోషాలు ఉన్నాయనుకోండి, దోషాలతో కూడినటువంటి దేహం ఉన్నవాళ్ళు అందరితో సహవాసం చేయగలుగుతారా? చెయ్యలేరు. మీతో ఎవరైనా సాన్నిహిత్యంగా ఉండగలుగుతారా? అంటే దోషాలతో కూడి మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనల్ని ఎవరూ ఇష్టపడరు. అంటే మన దేహం గౌరవించబడాలి అంటే మనం చేసే కర్మలే. మనందరికీ తెలుసండి. నేను తెలియందేం చెప్పట్లా. నోరు మంచిదైతే ఈ లోకమంతా నీతో స్నేహం చేస్తుందంటారు. అందరిలో ఉన్న మంచినే చూసామనుకోండి, అప్పుడు అందరూ స్నేహితులే మనకి. ఎవరిని చూసినా వాళ్ళలో ఉన్న లోపం చెప్తూ ఉన్నామనుకోండి, అప్పుడు మనతో ఎవరైనా మాట్లాడతారు. అబ్బో! ఈయన దగ్గరికి పోతే ఇప్పుడు మన లోపటున్న దోషాలన్నీ ఈయనతో ఎత్తి చూపించుకోవాలి. నాకవసరమా అని చెప్పేసి మన వైపు కూడా చూడరు. అందుకే మనం ఏం చేయాలి? ఈ శరీరము గౌరవించబడాలి అంటే ఏం చేయాలి? లోపట ఉన్నటువంటి అనాత్మ వస్తువులకు శక్తినిచ్చే ఆత్మ వస్తువుని ఆరాధించాలి. అంటే ఇప్పుడు జీవుడు ఎవరెవరిని ఆశ్రయిస్తున్నాడు? ఇప్పుడు నేను కన్నును ఆశ్రయించానండి. నేను కన్నును ఆశ్రయించి చూస్తూ ఉన్నాను. అంటే జీవుణ్ణి నేను. ఇప్పుడు నేను మనసు ద్వారా ఏం చేస్తున్నాను? కన్నుని ఆశ్రయించి నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ కన్ను ద్వారా అక్కడున్న విషయాలలో ఏదో ఒక వస్తువును పట్టుకున్నాను. అంటే ఇప్పుడు నేను దేనిని ఆశ్రయించున్నాను? కన్నుని ఆశ్రయించున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి నన్ను పలకరించారు. పలకరించినప్పుడు నేనిప్పుడు దేనిని ఆశ్రయిస్తాను? ఇప్పుడు చెవిని ఆశ్రయిస్తాను. ఈ చెవి ద్వారా అవతలి వాళ్ళు మాట్లాడే మాటలు వింటాను. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే నా నోటిని ఆశ్రయిస్తాను. ఇప్పుడు నోటి ద్వారా ఏం చేస్తున్నాను? మాటలు మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మన జీవుడు ఏం చేస్తున్నాడు? ఇంద్రియాలను ఆశ్రయించి కర్మ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇదండి తెలుసుకోవాల్సింది. పరమాత్మ చెప్తున్నారు. కాకపోతే ఇది జీవన్ముక్తులైన వారికి మాత్రమే అంటే ఈ శరీరాన్ని సాక్షిగా చూడటం వస్తుందేమో. కానీ ప్రయత్నం చెయ్యాలి కదండి. నీటి గుంట మరి ఎంత లోతుగా నీళ్లున్నాయో మనకు తెలియదు. మరి నీటి కోసం అని చెప్పేసి బావిని తవ్వుతూ ఉన్నప్పుడు నీటి జల వచ్చేంత వరకు కూడా పూర్వజన్మలో మనం ఎంత సాధన చేశామో తెలియదు కదా. పూర్వజన్మలో గనక చాలా సాధన చేశామనుకోండి, కొంతమంది ఇండ్లలో చూడండి, ఒక 2 అడుగులు ఏమంటారు కొద్ది లోతు తీస్తే చాలు. ఇప్పుడు ఆంధ్ర కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకండి చాలా తక్కువ లోతులో నీళ్లు వస్తాయన్నమాట. ఇప్పుడు మన వైపు చూడండి, ఇప్పుడు మామూలుగా తెలంగాణలో కొన్ని ప్రదేశాలలో చాలా లోతు ఒక 200 ఫీట్లు 250 ఫీట్ల వరకు వెళ్ళినా నీటి తడి దొరకకుండా ఉంటుంది. అంటే అదేమవుతుంది? పూర్వజన్మల్లో సాధన చేసిన వారికేమో తొందరగా ఆత్మను ఆశ్రయించగలుగుతారు. పూర్వజన్మల్లో సాధన చేయకుండా ఈ జన్మతో ప్రయత్నం చేస్తున్న వారికి కొంత కష్టంగా ఉంటుంది. అవతలి వాళ్ళేమో పైకి వెళ్తున్నారు. నేనేమో ఎన్నేళ్ల నుంచో సాధన చేస్తున్నాను. ఏ చిన్న మార్పు రావట్లేదు. నా కోపం తగ్గట్లేదు. నాలుకను కంట్రోల్ చేసుకోవడం రావట్లేదు. అవతలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పరుషంగానే మాట్లాడుతున్నాం. మరి ఎన్ని విషయాలలో నాకే జాగ్రత్త లేదు. అంటే నేను సాధన చేయడానికి పనికి రానేమోనని కొంతమంది ఆపేస్తారు. కానీ నీటిని తవ్వడం కోసం అని చెప్పేసి ప్రయత్నం ప్రారంభించిన వాళ్ళు నీరు దొరికేంత వరకు ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజున గొప్ప ఫలితం వస్తుంది. అదే విధంగా ఆత్మను చేరుకోవడానికి మనం కూడా ఏం చేయాలి? ఈ ఇంద్రియాలు, దేహము, మనస్సు, బుద్ధి ఇవన్నీ శక్తిహీనములైనవని చెప్పి మనం ఎవరిని ఆశ్రయించాలి? లోపట ఉన్న ఆత్మశక్తిని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయిస్తారు? ఇప్పుడు లేవగానే పొద్దున్నే అంటే చిన్న సాధన చెప్తానండి. లేవగానే భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసి ఈ శరీరంతో నేను చేసే కార్యాలన్నీ కూడా ఇతరులు ఎవరికి అపకారం జరగకుండా చూడండి స్వామి అని ఏదో పెద్ద పెద్ద దండకాలు అవసరం లేదండి. లోపట ఆయన ఉన్నాడని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేయండి. చేసి ఆయనకు చెప్పండి, నేనేదైనా పొరపాట్లు చేస్తానేమో స్వామి, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏవైనా పనులు చేసేటప్పుడు నేనేదైనా పొరపాట్లు చేస్తుంటానేమో, మీరే కాస్త నా పొరపాట్లను దిద్దాల్సి ఉంటుందని
చెప్పారనుకోండి లోపట న్యాయం చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిలోకి జాయిన్ అయ్యామనుకోండి, అక్కడికెళ్ళిన తర్వాత మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి, "అయ్యా! నేను పనిలో కొత్తగా జాయిన్ అయ్యాను. ఈ పని చేయడం నాకు కొత్త. కాబట్టి ఈ పని చేసేటప్పుడు నేనేదైనా తప్పులు చేస్తే దయచేసి పెద్ద మనసుతో క్షమించి, నేనెలా ఆ పని చెయ్యాలో నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటానని" వినయంగా మీరు ఆ మేనేజర్ గారితో చెప్పారనుకోండి, ఆయన పరమ సంతోషాన్ని పొందుతాడు. నీ పనిని ప్రతిక్షణం ఆయన దగ్గరుండి గమనిస్తూ నువ్వు చేసేటటువంటి పనులలో ఉన్న పొరపాట్లన్నీ దిద్దుతుంటాడు. మిగిలిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మా పనిని వీడు ఈయన పట్టించుకోడు. ఈయనంటే ఏంది ప్రత్యేకం అంటే? అందరితో పని చేయిస్తాడు మేనేజర్ గారు. కానీ ఆయన ఒక వ్యక్తి వెళ్లి ఏమంటున్నాడు? "అయ్యా! నా పనిని మీరే గమనించి మీరే నా లోపాలు సరిజెయ్యాలి" అన్నారు. వినయంలో నుంచి ఏమొస్తుంది? తనను ఎంత జాగ్రత్తగా చూడాలో నేర్పించొచ్చాడండి మేనేజర్ గారికి. నన్ను జూసుకునే బాధ్యత మీరే అని చెప్పొచ్చారు. ఇప్పుడు నేనేదైనా పొరపాటు చేస్తే మీరు నన్ను తిట్టొద్దు. నాకు నేర్పించండి అన్నాం. ఇప్పుడు ఈ మాత్రం మాట పరమాత్మకు చెప్పలేమా? అంటే కంటికి కనపడుతున్న ఎదురుగా ఉన్న మనిషికైతే చెప్పగలం గానండి, ఉన్నాడో లేడో మాటకి సమాధానం చెప్పడు. మరి ఆ చెప్పనటువంటి ఆయనకి ఎలా చెప్పగలమంటే? లేని మనిషి ఉన్నాడని నువ్వు అంటే ఆత్మశక్తియే అంతటా నడుస్తుందని, ఆ ఆత్మయే నన్ను నడిపిస్తుందని, నా రథసారథి ఆత్మయే అని నువ్వు నమ్మి, ఆయనకు నువ్వు ప్రతి మాట చెప్తుండాలి. ఇలా చెప్తూ ఉంటే నీ పనులలో దోషాలు లేకుండా అందరూ నిన్ను మెచ్చుకునేలాగా, నీ పూర్వజన్మల్లో ఏదైనా పాపపు కర్మ ఉండి, ఇవాళ నువ్వేదైనా పెద్ద పాపము చెయ్యవలసి వచ్చినా, ఆ పాపాన్ని చెయ్యకుండా ఆయన రక్షిస్తారండి. నువ్వు చేసే పనులలో పొరపాటు తక్కువున్నా, నీకు అవమానాలు తక్కువగా ఉన్నా, ఈశ్వరుడి యొక్క రక్షణ వలననే ఇది జరుగుతుందని ఆయనకి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. స్వామి ఇవాళ లోకంలో ఎంతో మంది కష్టపడుతున్నారు. నేనివాళ ఇంత సులభంగా నా పనులు నేను చేసుకుంటున్నానంటే, మీ అనుగ్రహం చేతనే జరుగుతుందని ఆయనకో మాట చెప్పండి. ఈ మాత్రం చెప్పలేమా? అసలు పరమాత్మ చెప్తారు, మనం ఏదైనా తింటే అసలు చెప్పమండి. ఏంటి మనం ఏదైనా తింటూ ఉంటే, మనం ఏంటి గబగబా తినేస్తాం. కానీ అలా తినటం దోషం అంటుంది శాస్త్రం. విధిహీనమ అసృష్టాన్నం. అంటే ఆ పరమాత్మ లోపటున్న ఆయనకి పెట్టి నువ్వు తిను. ఒకసారి ఆయనకు పెట్టు. మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి తింటాం. ఆయన తినడు. కానీ ఆయన ముందు పెడితే ఆ చూపులతో ఆ పదార్థాన్ని ఏం చేస్తాడు? దాని లోపటున్నటువంటి దోషాలన్నీ పోగొట్టి నువ్వు తినటానికి ఆనుకూల్యత కలిగినటువంటి రుచిని పెంచుతాడు. ఇప్పుడు గుడిలో నుంచి తెచ్చినది ఆహారం ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదంలో ఎప్పుడైనా మీరు ఇది బాలేదు అనగలుగుతారా? ప్రసాదం రుచి ఉంటుంది. మన ఇంట్లో వండుకున్న పులిహోర, గుడి నుంచి వచ్చిన పులిహోర తేడా చూడండి. మీ ఇంట్లో వండుకున్న ప్రసాదమే గుడికి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ ఆహారాన్ని, ఆ ప్రసాదాన్ని తిని చూడండి. మీరింట్లో ఉన్న పదార్థాన్ని తిని చూడండి. గుడి నుంచి వచ్చినటువంటి మరి ప్రసాదం ఏమైపోయింది? రుచితో మారిపోయింది. అంటే లోపటున్న భగవంతుడికి కూడా మనం ఏం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం, పండు తింటున్నాం, ఇంకేదో తింటున్నాం. అన్నింటినీ కూడా ఆయనకు ఒక్కసారి చెప్పి, స్వామి నేను ఈ శరీరానికి నేను పెడుతున్నాను. మీకు ఒకసారి నివేదన చేసి నేను తింటానని జీవుడు ఏం చేయాలి? లోపటున్న పరమాత్మకు పెట్టి తిన్నాడనుకోండి. తిన్న ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే, నువ్వు ఒకవేళ ఏదైనా తినకూడనటువంటి వ్యర్థమైన పదార్థం ఏదైనా తింటున్నారనుకోండి, ఆ తింటున్నప్పుడు భగవంతుడు దాన్ని తినకుండా చేస్తాడు. అవునండి. కాపాడుతాడు దేవుడు ఖచ్చితంగా. నువ్వు ఏదైతే తినకూడదైనటువంటి దానిని భగవంతుడికి చెప్తున్నప్పుడు ఆయన తినకుండా చేస్తాడు. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు అర్జునుడండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆయన ఎప్పుడు అంటే కొడుకుని చంపేస్తాడండి. వీళ్ళందరూ కూడా చంపుతారు. ఎప్పుడు అంటే వాళ్ళ కొడుకుని చంపేస్తారు. చంపేసినప్పుడు అర్జునుడికి బాగా కోపం వస్తుందన్నమాట. అయ్యో చిన్న పిల్లవాడిని చంపేస్తారా అని చెప్పేసి అందరూ కలిసి పద్మవ్యూహంలో చంపేస్తారు కదండి అభిమన్యుణ్ణి. అలా చంపినప్పుడు బాగా కోపం వస్తుంది. అలా బాగా కోపం వస్తే దేనంతటికీ కారణం సైంధవుడు అని చెప్పేసి తెలుసుకుంటాడనమాట. తెలుసుకున్నప్పుడు సైంధవుడు శపథం చేస్తాడు. రేపు సాయంత్రానికి అంటే సూర్యాస్తమయ సమయానికి గనక సైంధవుణ్ణి చంపకపోతే
నేను చనిపోతానంటాడు. ఇప్పుడు చూడండి ఇక. ఆ శపథం చేశాడు, వెళ్ళి పడుకుంటాడు. రోజు ఆయన శివుడికి రోజు యుద్ధం అయిపోయిన తర్వాత శివుడికి రోజు అభిషేకం చేస్తాడట. ఆ రోజు ఇక మర్చిపోయాడు. ఇప్పుడు భగవంతుడు ఇతడు పొద్దున్నే యుద్ధంలో విజయం సాధించాలంటే అర్జునుడు ఏదో ఒక క్రతువు చెయ్యాల. రోజు చేసే క్రతువు చెయ్యాలి. ఇప్పుడు అర్జునుడు కొడుకు చనిపోయాడనేటటువంటి బాధ, సైంధవుడి మీద ఉన్నటువంటి కోపం, ఇవన్నీ కూడా తాను చేసే పనులన్నీ మర్చిపోయాడనమాట. అంటే ఒకవైపు కోపము, ఒకవైపు బాధ అన్నీ కలిపి తాను రోజు నిత్యము చేసేటటువంటి కైంకర్యాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి తన గుడారంలో నుంచి అర్జునుడు ఉండేటటువంటి గుడారానికి వచ్చి ఇక అర్జునుని లేపి రానాయన అని చెప్పేసి కృష్ణుడు అలా కూర్చొని అర్జునుడితో అభిషేకం చేయించుకున్నాడట. ఇక్కడ ఈయన అభిషేకం చేయించుకుంటుంటే శివుడికి జరుగుతుందట అర్చన అక్కడ. అంటే అక్కడ శివకేశవులు ఇరువురు కూడా వేరు కాదు, ఉన్నది ఒకటే బ్రహ్మము అని చెప్పడానికి ఇక్కడ కృష్ణ పరమాత్మ చూడు, రేపొద్దుడికి ఇతడు విజయం సాధించాలంటే ఈ రోజు తాను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తానే గుర్తు చేసి చేయించుకుంటున్నాడు. ఇది అర్జునుడికి మాత్రమే జరుగుతుందా, మనకి కూడా జరుగుతుందా? అందరికీ జరుగుతుందండి. నువ్వు నమ్మితే జరుగుతుంది. కృష్ణ పరమాత్మ దగ్గరుండి చేయిస్తాడు. మనందరి లోపల కూర్చున్నాడు. మనందరం బ్రతుకున్నామంటే లోపల ఆయన కూర్చున్నాడండి. మన ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయానంటే ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను. అంటే లోపల భగవంతుడున్నాడు. నీ ఆలోచనలన్నింటికీ మూలం ఆయనే. నువ్వు చేసే ప్రతి క్రతువుకు శక్తినిచ్చేది ఆ పరమాత్మ అని నమ్మి ఆయనకు చెప్పే అలవాటు చేసుకుంటూ ఆయన చెప్పిన విధంగా జీవించడాన్ని గనక మనం ఆచరణలో పెట్టుకుంటే ఈశ్వరుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇంద్రియాలు నిగ్రహించడం కోసం అని చెప్పి ఎలా నిగ్రహించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే గౌతమ బుద్ధుడి కాలంలో ఒక చిన్న కథ ఉందండి. గౌతమ బుద్ధుడికున్న శిష్యుల్లో ప్రథమ శిష్యుడు అంటారు, మహాకాశ్యపుడు అంటారండి. ఈ మహాకాశ్యపుడు యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఈ మహాకాశ్యపుడట ఏ దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసినా ఆ దేవతా ప్రతిమ రెండుగా విడిపోతుందట. అసలు ఇంకా ఆయన అట్లా 4-5 దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ విగ్రహాలు రెండుగా పగిలిపోవడం, అదంతా చూసి ఇక ఏ దేవాలయానికి వెళ్ళకూడదు, నేను ఎక్కడా కూడా నమస్కరించకూడదు అని చెప్పేసి పాపం చాలా దుఃఖంతో ఉంటాడట. అప్పుడు గౌతమ బుద్ధుడు కూడా ఆ ఊరు వచ్చినప్పుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిద్దాం అనుకుంటాడట. లేదు లేదు, ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళాను, నమస్కారం చేస్తే మరి అక్కడ విగ్రహ ప్రతిమలన్నీ కూడా పగిలిపోయాయి, వద్దు ఈ స్వామి దగ్గరికి నేను వెళ్ళకూడదు అనుకుంటే గౌతమ బుద్ధుడే వచ్చాడట. వచ్చి పలకరించాడట. స్వామి అంటే నాకు తెలిసిన ఆయన అంతా కూడా ఏం పర్వాలేదు, నువ్వు గొప్ప శిష్యుడు అవుతావు, నువ్వు జ్ఞానాన్ని, అహింసను, ఆ లోకమంతా కూడా దుఃఖానికి కారణం కోరికలు అనే విషయాన్ని నువ్వేం చేస్తావు, అందరికీ తెలియపరిచి అందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి కావలసిన ధర్మ మార్గాన్ని నువ్వు ప్రచారం చెయ్యమని చెప్పేసి తన ప్రథమ శిష్యుడిగా జాయిన్ చేసుకున్నాడట గౌతమ బుద్ధుడు. ఇప్పుడు ఈ మహాకాశ్యపుడు వేరే ఊరు ఎక్కడికో వెళ్ళారట. వెళ్ళిన తర్వాత అక్కడ కుమార జీవుడు అనేటటువంటి ఒక వ్యక్తిని చూశాడట. ఆ వ్యక్తి ఇంద్రియ నిగ్రహాన్ని పొందడం గురించి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నాడట. మనలాగే సాధకుడండి. ఎలా ఇంద్రియాలను నిగ్రహించటం ఎలా, ఉత్తమమైనటువంటి జీవనాన్ని గడపటం ఎలా, ఉత్తమ మార్గంలో ప్రయాణం చేయడం ఎలా అని చెప్పేసి తపన పడుతున్నటువంటి వ్యక్తికి మహాకాశ్యపుడు ఏం చేశాడంటే, నాయన నీకు ఒక మంచి మార్గం బోధిస్తాను, నేను చెప్పినట్టుగా గనక నువ్వు జీవిస్తే నువ్వు లోక కళ్యాణానికే ఉపయోగపడతావు, నీవు మోక్షాన్ని పొందుతావు అని చెప్పారట. సరే స్వామి మీరేం చెప్పినా చేస్తాను అంటే నువ్వు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మరి ఏమంటారు, సమదుఃఖ సుఖ స్వస్త్య అంటే సుఖములయందు దుఃఖములయందు, అంటే సుఖమునందు పొంగిపోతూ దుఃఖమునందు కృంగిపోకు నాయన, ఈ సుఖ దుఃఖాలను సమస్థితిలో చూడు, సమలోష్టాశ్మ కాంచన, మట్టిని బంగారాన్ని కూడా ఒకేలాగా చూడు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానబోధనే చేశాడనమాట. ఇలా చేసి నువ్వు ఎప్పుడూ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి. మరి తామరాకు ఎలా అయితే బురదలో ఉన్నప్పటికీ కూడా
ఆ బురదకు సంబంధించినటువంటి దేనిని ఎలా అయితే పట్టుకోదో, నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి చెడును చూడడం మానేసి, మంచిని మాత్రమే చూస్తూ నువ్వు ధర్మాన్ని ప్రచారం చెయ్యి అని చెప్పేసి, మరి కుమారజీవుడికి జ్ఞానబోధ చేస్తాడు మహాకాశ్యపుడు. ఇప్పుడు ఈ మహాకాశ్యపుడు బోధ చేసిన తర్వాత, సరే స్వామి మీ చెప్పినటువంటి విధంగానే నాకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ నేను ఆచరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారట. వెళ్ళి తన శిష్యులు, ఆయనకి ఇంకొంతమంది శిష్యులు ఉన్నారనమాట. ఈ శిష్యులతో కలిసి వెళుతూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, అక్కడ అంటే అంటే వీళ్ళు చేసుకునేటటువంటి సాధన ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఊరి చివరన నిలబడి ఒక రాయి పట్టుకున్నాడట. ఆ రాయి ఎక్కడైతే పడుతుందో అక్కడ ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని ఆ జ్ఞానబోధ చెయ్యాలి, జ్ఞాన సాధన చేసుకోవాలి అనుకున్నారట. సరే అని చెప్పేసి ఈయన ఒక చిన్న రాయిని ఆ ఊరి చివర ఎక్కడో అడవులలో పడేటట్టుగా వేశాడట. పడితే అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇట్లా జ్ఞాన సాధన కోసమని, జ్ఞాన మార్గాన్ని లోకానికి పంచడం కోసం అని చెప్పేసి మేము ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామంటే, మీలాంటి వాళ్ళు మా ఊరు రావడం చాలా సంతోషం అండి. మీరు ఖచ్చితంగా సాధన చేసుకోవచ్చు, మా ఊర్లో అందరి దగ్గర కూడా భిక్ష తీసుకోవచ్చు, సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి ఆ ఊర్లో ఉన్నవాళ్ళు చాలా సంతోషపడ్డారు, పెద్ద మనుషులందరూ కూడా. అంటే పెద్ద మనుషులంటే ఆ ఊరందరికీ కూడా గొప్పవాళ్ళు కదండి, ధనవంతులు అనమాట, భాగ్యవంతులందరూ కూడా. సరే అని చెప్పేసి ఆయనకి ఆ కుటీరం ఒక పూటలోనే ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ధనవంతుడు తలుచుకుంటే ఏది కాదండి, ఒక్క పూటలోనే ఇల్లు కట్టించేసి ఇచ్చారట. వీళ్ళు మంచిగా ధర్మ సంబంధమైన కార్యాలన్నీ చేసుకుంటున్న సందర్భంలో ఆ ఊర్లో ఉన్నటువంటి ధనికులలో అధికుడైనటువంటి ఒక ధనవంతుడి ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఆ ఇంట్లో అమ్మాయి పెద్ద, ఒక 28, 30 సంవత్సరాలు వచ్చినా వివాహం జరగలేదట. ఈ వివాహం జరగకపోతే ఆ అమ్మాయికి కొద్ది రోజుల తర్వాత ఆమె గర్భవతి అవుతుందట. గర్భవతి అయినప్పుడు తల్లికి తెలిసిపోయింది. తల్లి మహాకాళి అవతారం ఎత్తిందట. తండ్రి కూడా చాలా భీకరమైనటువంటి స్వరూపం ధరించాడట. ఇప్పుడు ఆ అమ్మాయి గనక తాను ఎవరి చేత అయితే గర్భాన్ని పొందిందో ఆ వ్యక్తి పేరు చెప్తే గనక ఆ వ్యక్తిని చంపేస్తారనేటటువంటి భయము చేత తనకి అతని పేరు చెప్పకుండా తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఎవరో చెప్పు, దీనికి కారణం ఎవరో చెప్పు, వాడిని చంపేస్తామంటుంటే ప్రేమికుడు మరణిస్తాడనేటటువంటి బెంగ చేత ఈ కుమార జీవుడు వలనే నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఈ అమ్మాయి అబద్ధం ఆడుతుంది. అలా అబద్ధం ఆడినప్పుడు చాలా కోప్పడతారు అక్కడున్న పెద్ద మనుషులందరూ కూడా. ధర్మ మార్గాన్ని ప్రచారం చేస్తానని చెప్పేసి ఇలా ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు, వీడిని ఊరి నుంచి వెలివేద్దాం అనుకున్నారట. అనుకుంటే వద్దు వద్దు, వీడు మళ్ళీ వేరే ఊరు పంపిస్తే మళ్ళీ హాయిగా ధర్మం ప్రచారం చేస్తామని చెప్పేసి మళ్ళీ ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారు, వద్దు, అతన్ని ఇక్కడే ఉండనిద్దాం. సంపన్నుల కుటుంబాలు ఎవరు కూడా ఇతనికి ఆహారం పెట్టకుండా చూడండి అని చెప్పేసి అన్నారట. ఇప్పుడు ఆయనకు ఆ విషయం తెలుస్తుంది, కానీ ఏ మాత్రము కూడా అతడు భయపడడు, దానికి సంజాయిషి ఇవ్వడు. అతడు ఏం చేస్తాడు, ఆ బీదలైనటువంటి వాళ్ళ కుటుంబాలకు వెళ్తాడు, ఆహారం వాళ్ళు ఏదో ఇస్తారు, తింటాడనమాట. తిన్న తర్వాత ఒక 6 నెలలకి ఆ ధనవంతుల అమ్మాయి ఒక పిల్లవాడిని ప్రసవిస్తుందనమాట. ఆ పిల్లవాడిని తీసుకొని వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, ఈ కుమార జీవుడి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో నీ పాపం అని చెప్పేసి ఆయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడి కొడుకనే అనుకున్నారు కదండి, ఆ కుమార జీవుడు గారి యొక్క కొడుకనే అనుకున్నారు కదా, అనుకుని ఆ పిల్లవాడిని ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, వెంటనే ఆ పిల్లవాడిని చేతిలో పట్టుకున్నాడు. ఇక ఆ దళిత వాడల్లోకే వెళ్తున్నాడు. అక్కడ పాలు తీసుకొచ్చి ఆ పిల్లవాడిని పోషణ చేస్తున్నాడు. ఇక ఈ అమ్మాయి రోజు కూడా ఎట్లయినా కొడుకు వాత్సల్యం ఉంటుంది కదా, అందులో కుమార జీవుడి మీద నింద వేసింది. అసలు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో చూడాలని వాళ్ళ ఇంటి పైనుంచి రోజు కూడా ఆ కుమార జీవుడు ఉండేటటువంటి ఇంటి వైపు చూస్తుండేది. రోజు రోజుకి కుమార జీవుడేమో చిక్కి శల్యం అవుతున్నాడు, ఈయన చేతిలో పెట్టినటువంటి పిల్లవాడేమో చాలా బాగా పెరుగుతున్నాడండి. 6 నెలలకు తన మనస్సు బాగా చలించిందనమాట. చలించి ఏం చేసిందంటే, ఇక అక్కడ ఒక ధర్మగంట ఉంటుంది. ఆ ధర్మగంట కొడితే ఏంటంటే
అక్కడ ఉన్న ఊరి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఈమె ధర్మగంట గట్టిగా కొడుతుందనమాట. కొట్టగా కొట్టగా అందరూ వచ్చేసారు. ఏమైంది? ఎందుకు ధర్మగంట కొడుతున్నావంటే, కుమార జీవుడు ఏ పాపము చెయ్యలేదు. నేను వేరొకరి ద్వారా గర్భమును పొందాను. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే నేను కుమార జీవుడి మీద నేను నింద మోపాను. ఇది ఆ పిల్లవాడు అతని కొడుకు కాదు అని చెప్పేసి పాపం చెప్పి ఏడుస్తున్నారు. అంటే చూడండి, ఆ అమ్మాయి అప్పటికప్పుడు తన ప్రియుడిని రక్షించే ప్రయత్నంగా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో కుమార జీవుడి మీద నింద వేసింది. ఇప్పుడు ఆ నింద వేసి తాను ఆ బిడ్డను కూడా పంపించిన తర్వాత కుమార జీవుడు అలా తన యొక్క పాపం తనేంటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఏదైతే కర్మ ఉందో ఇంద్రియాలకు లొంగిపోకుండా ఉండడం. ఇప్పుడు మామూలుగా అయితే నేను తప్పు చెయ్యలేదండి అని చెప్పొచ్చు. కానీ పరమాత్మ ఏమంటాడు? నిందాస్తుతుల యందు రెండింటి యందు సమస్థితిలో అతడు చెయ్యకపోయినప్పటికీ కూడా తల వంచుకొని ఆ పిల్లవాడిని పోషణ చేస్తూ ఉన్నాడు. ఎంతమందికి సాధ్యమవుతుందండి? అతడు ఏం చేశాడు? అలా పెంచుతున్నప్పుడు ఇక అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా నన్ను మమ్మల్ని క్షమించండి. ఆ అమ్మాయి తెలిసి తెలియక చేసినటువంటి తప్పుకి మేమందరం కూడా మీకు శిక్ష వేశాము అని చెప్పేసి ఆ పిల్లవాడిని తీసుకొని మళ్ళీ అతన్ని చాలా గొప్పగా మరి ఆరాధించే ప్రయత్నం చేస్తారు. కానీ అతను అక్కడ ఉండకుండా వేరొక ఊరికి వెళ్ళిపోతాడనమాట. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే అది. ఈశ్వరుడు మనకు ఏదిస్తే దానితో తృప్తి. ఇప్పుడు మనం అనుకున్న కూర మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్‌కి వెళ్తే అక్కడ వాళ్ళు పెట్టిన భోజనంలో మన రుచికి తగిన విధంగా లేకపోతే నింద చేసొస్తాం. మనం ఒక శత్రువుని తయారు చేసుకుంటున్నాం. మీరు ఒక విందు భోజనానికి వెళ్ళి ఆ విందు భోజనంలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడినప్పుడు ఆ ఇంటి వాళ్లకు తెలుస్తుంది. పలానా వాళ్ళు మీ ఇంట్లో ఉన్న రుచులు బాగాలేదన్నారు, మీరు పెట్టిన భోజనం బాలేదన్నారని తెలిస్తే ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. మొదట వాళ్ళు బాధపడతారు. మళ్ళీ మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకుంటే మన ఇంట్లో తిన్న భోజనానికి వాళ్ళు ఏం చేస్తారు? వంక పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే మనం శత్రువుల్ని ఎలా తయారు చేసుకుంటున్నాం? ఒక్క పూట తిన్న భోజనంలోనే రుచి వెతుకుతున్నాం. నా యొక్క పాప పుణ్యములే నేను తినే భోజనానికి మూలము. ఈశ్వరుడు నేను ఇవాళ మంచి భోజనం తినాలంటే ఈశ్వరుడే పెడతాడు. ఇవాళ నేను రుచి లేని భోజనం తినాలి, నేను ఇవాళ కష్టపడాలి అంటే అన్నింటికీ నేను చేసిన పాపకర్మల ప్రకారమే ఈశ్వరుడు నాకు అందిస్తారు అనుకున్నప్పుడు ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి కుమారజీవుడు ఎలా, నేను చేసిన పాపపు కర్మ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు. పూర్వజన్మలలో నేను చేసినటువంటి పాపపు కర్మకు ఈ జన్మలో భగవంతుడు ఈ రూపంలో నాకు శిక్ష వేశాడని కర్మకు బద్ధుడయ్యాడు. ఇది నేను చెయ్యలేదు అని చెప్పేసి కూడా తాను ఏమాత్రము కూడా చెప్పుకోకుండానే ఏం చేశాడు? తన యొక్క కర్మఫలాలను తాను అనుభవించేటటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మరి ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని అంటే మనస్సును నిగ్రహించగలిగే శక్తి రావాలి. మనస్సును నిగ్రహించాలి అంటే ఇక్కడ ఏం జరగాలి? మన మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే మరి మన మనసు మన మాట వినాలి అంటే దీనికేమో పూర్వజన్మకు సంబంధించినటువంటి అనేకమైన సంస్కారాలు ఉన్నాయి. మరి ఆ పూర్వజన్మ యొక్క సంస్కారాల చేత మన మనసు ఎప్పుడూ కూడా ఏంటి? ఎప్పుడు కూడా తడబాటుకు గురి అవుతుంది. ఎప్పుడు కంటికి కనపడే విషయాలలో ఆనందం పొందడం కోసమని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. మరి అలా చేసేటటువంటి మనస్సుకు నువ్వు ఈ శరీరానికి సంబంధించిన విషయాల గురించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి కాకుండా లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని ఆశ్రయించు. నువ్వు జీవించేటటువంటి జీవనానికి ఆ లోపట ఉన్నటువంటి ఆత్మయే ఆధారం అనేటటువంటి సత్యాన్ని తనకి చెప్పి మనస్సుని ఏం చేయాలి? మనస్సుని గనక మనం భగవంతుడి యొక్క జ్ఞానంతో గనక నింపగలిగితే, అంటే మనస్సు ఏదైనా తొందరపడి కోరికలు కోరినా ఆ కోరికలను మనం ఎలా కంట్రోల్ చేయాలి? బుద్ధి చైతన్యం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఏం చేయాలి? నిరంతరము కూడా ఆ బుద్ధి యందు పోయాలి. అంటే మనం ఏదైతే ఏమంటారు మరి పరమాత్మ యొక్క స్వరూపాలను మనం ఏం చేయాలి? నిరంతరము పూజిస్తున్నప్పుడు ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నప్పుడు ఆ జ్ఞానముతో కూడినటువంటి కర్మను మనం చేసేలాగా బుద్ధిని ప్రేరేపించాలి. అంటే జీవుడు ఏం చేయాలి? నిరంతరము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి.
బుద్ధి అనే పాత్రలో అంటే మన బుద్ధి యందు ఈ అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యం కావాలంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలితత్వం, నిర్మలితత్వే నీ జీవన్ముక్తి అని భజగోవిందంలో చెప్పారు. అంటే మనం సత్పురుషుల యొక్క సాంగత్యం ఉంటే మంచి మాటలు వినగలుగుతాం, మన లోపటున్న లోపాలను దిద్దుకోగలుగుతాం. సత్పురుషులు కానిటువంటి వాళ్ళతో మనం తిరిగామనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇవాళ తిన్న భోజనంలో రుచి గురించి ఆలోచిస్తారు, ఇవాళ వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలలో మరి వాళ్ళు అందరికంటే గొప్పగా ఉండాలనేటటువంటి ఆలోచనతో జీవిస్తారు. అంటే సత్పురుషులు కాని వాళ్ళతో తిరిగినా సమయం గడిచిపోతుంది, సత్పురుషులతో తిరిగినా కాలం అయితే ఎవరి కోసం ఆగదండి. నువ్వు సత్పురుషుణ్ణి ఎంచుకుంటే ఈ దేహ సంబంధమైన విషయాల నుండి ఒక్కొక్కటి విడవగలుగుతావు. లౌకికమైనటువంటి ఎప్పుడు లోకాభిరామాయణం మాట్లాడుకునే వాళ్ళతో మనం సహవాసం చేశామనుకోండి, ఎప్పుడూ మనకున్న సంపదల చేత తృప్తిగా ఉండే ప్రయత్నం మన వల్ల కాదు. ఎందుకు కాదు అంటే ఎప్పుడు పోల్చుకుంటూ బతుకుతాం. పోల్చుకుంటూ బతికినటువంటి జీవనంలో ఆనందం ఉండదు. సత్పురుషులు వాళ్ళకొచ్చినటువంటి కష్టాలను కూడా ఏం చేస్తారు, సుఖప్రసాదాలుగా తీసుకొని వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారండి. కుమారజీవుడు చూడండి, ఎంత గొప్పగా తనకొచ్చిన కష్టాన్ని కూడా ఎంత సులభంగా మరి ఆస్వాదిస్తున్నాడండి. తమకొచ్చినటువంటి కష్టాలను ఏం చేస్తూ ఉన్నాడు అతడు, నెమ్మది నెమ్మదిగా తన యొక్క తాను చేసినటువంటి కర్మ ఫలాలు అని చెప్పేసి ఆ కర్మ ఫలాలన్నీ అనుభవిస్తూ మరి భగవంతుడు తనకు కాలంలో వేసినటువంటి శిక్షను సంతోషంగా స్వీకరించాడు. అంటే సత్పురుషుల సాంగత్యంతో మనకి ఇది అలవడుతుంది. మరి సత్పురుషులు కాని వాళ్లతో ఏమవుతుంది, ఎప్పుడు వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు మరి బురదగుంట పక్కన నడుస్తున్నప్పుడు దుర్గంధాన్ని పీల్చుకుంటూ ఎలా అయితే మన ప్రయాణం సాగుతుందో అదే విధంగా మరి ఆ నశించిపోయే విషయాలకు సంబంధించి మాట్లాడేటటువంటి అసత్పురుషులతో సహవాసం కూడా మనకి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి సత్పురుషుల యొక్క సాంగత్యం ఏమవుతుంది, సత్సంగత్వే నిస్సంగత్వం. అంటే సత్పురుషులతో మనం సహవాసం చేస్తే విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, ఇది లేకుంటే నేను ఉండలేననేటటువంటి భావన పోతుంది. అంటే మోహము లేదు వస్తువుల పట్ల. నిర్మోహత్వే నిర్మలితత్వం, అంటే మనస్సు యందు మాలిన్యం పోతుంది. ఈ దేహమే నేననే మాలిన్యం పోతుంది. మాలిన్యం పోతే నిర్మలితత్వే జీవన్ముక్తి. ఇప్పుడు మనం జీవన్ముక్తులం అవుతాం. అందుకే ఈశ్వరుడు మనకి ఏం చెప్తున్నారు, నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని కలిగినటువంటి అనుభూతిని కలిగిన, మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటి అనంటే, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానానుభూతి పొందినటువంటి సత్పురుషుల సాంగత్యం ఉన్నప్పుడు మాత్రమే మనల్ని మనం నిగ్రహించుకోగలుగుతాం. అందుకే ఆయన చెప్తారనమాట, ఏమంటారు, ఆదిత్య చతురో వేదాన్ ధర్మశాస్త్రాని మానవ యో వై న బ్రహ్మ జానాతి దర్వీ పాకరసం యథ అని చెప్పేసి, ఇది ఎక్కడ హనుమంతుడికి శ్రీరాముడు చెప్పినటువంటి మరి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదంలో ఉంటుంది. తర్వాత ఉత్తర గీత యందు శ్రీకృష్ణార్జునుల మధ్యలో జరిగిన సంవాదంలో ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పింది ఉత్తర గీతలోనండి. అంటే మరి వంట చేస్తూ ఉన్నాం, ఆ వంట చేసేటప్పుడు గరిట లేకుండా వంట చేయడం కుదరదండి. మరి గంటకి ఏమైనా ఆ పదార్థం యొక్క రుచి తెలుస్తుందా? గంటని ఈ కూరలో ఇప్పటి వరకు కూర్చున్నావు కదా, తిరుగుతానే ఉన్నావు, మరి పులుసు బాగుందా అంటే గంట చెప్పగలుగుతుందా అండి? ఏమీ చెప్పలేదు. ఇప్పటి వరకు నువ్వు అక్కడే ఉన్నావు కదా అంటే ఉన్నాను, కానీ దాన్ని స్వీకరించగలిగినటువంటి శక్తి దానికి లేదు. అదే విధంగా ఆదిత్య చతురో వేదాన్ అంటే 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇంకా శాస్త్రాలు ఎన్నుంటాయి. ధర్మశాస్త్రాని మానవ, అనేక శాస్త్రాలు, మను చరిత్ర, తర్వాత ఇంకా ఇటువంటి చాలా రకాలైనటువంటి స్మృతులు కూడా ఉంటాయి కదండి. మనందరూ చెప్పినటువంటి ధర్మశాస్త్రాలు కూడా చదువుతాడు. కానీ శాస్త్రాలలో ఉన్న విషయాలు లోకానికి చెప్తాడు, అందరి చేత నమస్కారాలు చేయించుకుంటారు, తర్వాత కిరీటాలను పొందుతారు, గొప్ప గొప్పగా సన్మానించబడతారు, సమాజంలో పండితులు అనిపిస్తారు. కానీ యో వై బ్రహ్మన జానాతి,
మరి తాను బ్రహ్మమే అనే సత్యం తెలుసుకోకుండానే, తెలుసుకోవడం అంటే పైకి బ్రహ్మం గురించి మాట్లాడతారు కానీ లోపట ఉన్నటువంటి బ్రహ్మానుభూతిని పొందిన వారికి రాగద్వేషాలు ఉండవండి. ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద కోపం ఉండదు. చూడండి, అక్కడ కుమారజీవుడు గురించి మాట్లాడుకున్నాం. నిజంగా శాస్త్రాన్ని అనుభూతిలోకి, జ్ఞానాన్ని విజ్ఞానంలోకి మలుచుకోవడం అంటే అదండి. తనకొచ్చినటువంటి ఎంత పెద్ద కష్టం, తాను చెయ్యనటువంటి పాపానికి కూడా శిక్ష అనుభవించాడు. ఈ జన్మలో చెయ్యలేదు, నేను ఇదివరకు జన్మలలో చేసి ఉంటానేమో, అందుకే ఈశ్వరుడు నాకు ఈ శిక్ష వేశాడు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అని చెప్పేసి ఆ ఈశ్వరుడి మీద నమ్మకము చేత తనకు ఏదైతే లభించిందో దాని ప్రసాద బుద్ధితో కుమారజీవుడు జీవించాడు. ఒక రోజున తన పాపము పూర్తయిన మరుక్షణం, మరి పాపము తాను చేసినటువంటిది ఏదీ లేదని, అతడు నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడని, మనమందరమే అతన్ని అమాయకమైనటువంటి ధర్మకర్తను మనమందరము కూడా అవమానం చేశామని ఆ ఊరు మొత్తము కూడా మోకరిల్లింది. అంటే తన మీద పడినటువంటి నింద అది నిజం కాదు అని చెప్పేసి ఎలా అయితే అగ్ని కణికలాగా అతడు ప్రకాశింపబడ్డాడో అదే విధంగా రాగద్వేషాలన్నీ లేకుండా ఉంటారు. అంటే కానీ బ్రహ్మము గురించి తెలియనటువంటి వాళ్ళు ఎన్ని శాస్త్రాలు తెలుసంటారు, బ్రహ్మము గురించి మాట్లాడతారు. అంటే పైకి మాటలు కాదు, లోపట ఉన్న భగవతత్వంతో మాట్లాడే ప్రతి వ్యక్తి భగవంతుడే మాట్లాడుతున్నాడు. నన్ను తిడుతున్నవారు భగవంతుడే, నాకు భోజనం పెడుతున్నవారు భగవంతుడే, నాకు చేస్తున్న ప్రతిదీ కూడా భగవంతుడే ఇస్తున్నాడని భగవంతుడి మీద పూనిక కలిగినటువంటి వాళ్ళు మాత్రమే నన్ను పొందుతారు. అందుకే ఆయన చెప్తాడనమాట, గంధపు చెక్కలను మోస్తున్నటువంటి గాడిదకు ఎలా అయితే గంధపు సుగంధం తెలియదో అదే విధంగా శాస్త్రములన్నింటినీ చదువుతుంటాడు, లోకానికి చెప్తుంటాడు, పండితుడిలాగా కీర్తించబడతాడు. కానీ మరి ఒక గాడిదలాగానే శాస్త్రములన్నింటినీ చదువుతుంటాడు, మోస్తున్నాడు. గాడిద గంధపు చెక్కలను ఎలా మోస్తుందో అదే విధంగా ఇతడు కూడా శాస్త్రములన్నీ తనకొచ్చని తన పక్కన రకరకాల బిరుదులను పెట్టుకొని తిరుగుతుంటాడు. కానీ అతడు మాత్రం ఏనాటికి కూడా బ్రహ్మమును పొందలేడు. అంటే ఆ ఏం జరగాలి ఇక్కడ? ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? విజ్ఞానంగా, తెలుసుకున్న జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి. అందుకే ఆయన చెప్తాడు, ఏమంటాడు అంటే, గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర అంటారు. అంటే ఏదైనా ఎన్ని శాస్త్రాలు వచ్చు అనటం కంటే ఒక శాస్త్రాన్ని తెలుసుకొని ఏం చేయాలి? గ్రంథం అభ్యస్య, గ్రంథాన్ని అభ్యాసం చేస్తూ, మేధావి, ఎవరు మేధావి? జ్ఞాన విజ్ఞాన తత్పర, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణ పూర్వకంగా అనుభవైక వేద్యంగా చేసుకోవాలి. ఇప్పుడు తన దగ్గర ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి, కానీ వాటిని వండుకొని తినటం రాకపోతే ఎన్ని పదార్థాలు ఉంటే మాత్రం ఏం లాభం అండి? మా ఇంట్లో సంపదలు చాలా ఉన్నాయంటారు. ఆ సంపదలన్నింటినీ మనం ఏం చేయాలి? వాటిని మన అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టినప్పుడు కదా మన జీవితంలో వెలుగొచ్చేది. ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, శాస్త్రముల యందున్న ఆత్మతత్వం అర్థమయ్యి నువ్వు ఆచరణ పూర్వకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు భగవతత్వాన్ని అనుభూతిలోకి పొందుతావు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలాలమివ ధాన్యార్థి చదేత్ గ్రంథం అశేషత అంటారు. అంటే ఈ గ్రంథాలన్నీ కూడా ఒకరోజు పక్కన పడేస్తాడు. అంటే జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకుంటాడండి. ఏదైతే తెలుసుకున్నారో అంతటా భగవంతుడున్నాడని తెలిసాక తనను తిట్టేవాళ్ళు భగవంతుడే, తనను పొగిడేది భగవంతుడే, నాకు జరిగే ప్రతి కర్మకు మూలం పరమాత్మయ్యే అని నమ్మి నడుస్తున్న వారికి ఇక గ్రంథాలతో ఏం పనండి? దాని గురించి మాట్లాడతారు. ఫలాలమివ ధాన్యార్థి అంటాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పంట కోతకి రాగానే ధాన్యమే తీసుకున్నాం అనుకోండి, అది కోతకు రాగానే ఏం చేస్తాం? అందులో ఉన్నటువంటి గింజలన్నింటినీ నూర్పిడి చేసి గడ్డి అక్కడ పడవేసి గింజలను తెచ్చుకున్నట్టుగా రైతు మనం కూడా ఏం చేయాలి? ఆ జ్ఞానమునందు ఉన్నటువంటి సారం చేత లోకంలో ఉన్న ప్రతిదీ ఆత్మశక్తి చేతనే నడపబడుతుందని జ్ఞానాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకొని అంతటా భగవంతుణ్ణి చూస్తూ భగవత్ సంబంధమైనటువంటి సత్పురుషుల చేత సాంగత్యాన్ని పెంచుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి విధంగా జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మలుచుకున్న వారు ఏదో ఒక రోజు జీవన్ముక్తులు.
అంటే ప్రతి చోట భగవంతుడే, అంతటా బ్రహ్మమును దర్శనం చేసిన వారికి ఇక రాయిని బంగారాన్ని కూడా సమంగా చూడగలుగుతారు. సుఖ దుఃఖముల పట్ల సమస్థితిలో ఉంటారు. రాగద్వేషాలు ఉండవు. ధర్మాన్ని పట్టుకుంటారే తప్ప అధర్మాన్ని ఏనాటికి కూడా పట్టుకోకుండా జీవనయాత్ర కొనసాగిస్తారు. వీళ్ళు కదా జీవన్ముక్తులు అవుతారు అని చెప్తున్నారు. అంటే పరమాత్మ అంటున్నారు, మీరెవరిని ఆశ్రయిస్తారు? ఆత్మని ఆశ్రయిస్తే ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, దేహం అన్నీ కూడా కట్టుబడతాయి. అదే విధంగా మనందరికీ పరమాత్మ చెప్తున్నారు. ఇంకొక శ్లోకం చెప్పారు. కర్మయోగంలో చిట్ట చివరి శ్లోకం చెప్తున్నారండి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం అంటారు. కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం చెప్పేసి కర్మయోగాన్ని పూర్తి చేశారనమాట. 43 శ్లోకాలండి. మరి ఇక్కడ ఇవాళ ఏమంటున్నారు? ఇప్పటి వరకు దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది అన్నారు. అంటే దేహం చేసే పనుల కంటే ఇంద్రియాలు చేసే పనులు గొప్పగా ఉంటాయి. ఇంద్రియాలు చేసే పనులన్నింటికంటే కూడా మనసు గొప్పగా ప్రవర్తిస్తుంది. మనసు కంటే బుద్ధి గొప్పగా ఉంటుంది. ఈ బుద్ధికి వీటన్నింటికి శక్తినిచ్చేటటువంటి ఏకైక స్వరూపం ఆత్మ. కాబట్టి మీరెవరిని ఆశ్రయించాలనుకుంటున్నారు? ఈ దేహానికి సంబంధించినటువంటి రూప లావణ్యాల గురించి ఆలోచిస్తారా? ఈ ఇంద్రియాలు అనుభవించే సుఖాల గురించి ఆలోచిస్తారా? ప్రతి క్షణం నిలకడలేనటువంటి వీధి కుక్కలాగా తిరిగేటటువంటి మనస్సుని ఆశ్రయించి మరి మీరు జీవనాన్ని కొనసాగిస్తారా? మరి వీటన్నింటినీ కంట్రోల్ చేయగలిగినటువంటి బుద్ధి యందు ఈశ్వర తత్వాన్ని నింపుతారా? అంటే ఇక్కడ బుద్ధి కేవలం అందరికీ బుద్ధి ఉంటుందండి. ఆత్మ యొక్క జ్ఞానం లేని వాళ్ళు ఎంతసేపు సమాజంలో ఉండే పేరు ప్రతిష్టల గురించి ఆలోచిస్తారు. ఆత్మజ్ఞానాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? అంతటా ఉన్న భగవత్ తత్వాన్ని అనుభూతి పొందుతుంటారు. అంటే ఇక్కడ మీరు బుద్ధికి సంబంధించిన విషయాన్ని కూడా విడిచిపెట్టి ఆత్మ యొక్క శక్తిని పట్టుకోండి. ఆయన అదే చెప్తున్నాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వ. బుద్ధి కంటే గొప్పదైన ఆత్మ గురించిన జ్ఞానం తెలుసుకోండి. ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని బుద్ధి యందు ఆత్మ జ్ఞానాన్ని అందించండి. ప్రతి క్షణం భగవంతుడు చెప్పిన శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా విచారణ చేస్తూ మీరందరూ ఏం చేస్తారు? సంస్థభ్యాత్మానమాత్మన అంటే దృఢమైనటువంటి బుద్ధి చేత, ధైర్యంతో కూడిన బుద్ధి చేత మనస్సును కంట్రోల్ చేయండి. మనస్సు పాపం మనందరి మనస్సు ఏంటంటండి, కొన్ని కోట్ల జన్మలకు సంబంధించిన సంస్కారాలు ఉన్నాయండి. ఆ సంస్కారాల చేత మనస్సు ఏవేవో విషయాలు కావాలనుకుంటుంది. నశించిపోయే శరీరంతో అన్నీ అనుభవించాలనుకుంటుంది. కొన్నింటిని అనుభవించలేనప్పుడు మనస్సు ఏం చేస్తుంది? స్వప్నంలోకి వెళ్ళాక మనందరం కలలు కంటాం కదండి. ఆ కలలో వచ్చిన కొన్ని విషయాలను చూసి భయపడిపోతాం. అయ్యో నాకేంటండి ఇలాంటి కల వచ్చింది అంటాం. అంటే మన మనసులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి విషయాల సమాహారమే మనకొచ్చిన కళ అండి. వీటన్నింటికి కూడా ఆత్మశక్తినిస్తుంది. ఎందుకు? మనసు పూర్వజన్మకు సంబంధించి ఏవైతే అనుభవించాలనుకుంటుందో ఆ అనుభవించాలనుకున్న వాటిని కొన్నింటిని దేహంతో అనుభవిస్తుంది. దేహంతో అనుభవించలేనటువంటి విషయాలను ఏం చేస్తుంది? మరి స్వప్నం యందు తనకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ తాను విషయ సుఖాలను అనుభవించే ప్రయత్నం చేస్తుందన్నమాట. అప్పుడు మనసుని ఏం చేయాలి? బుద్ధి యందు భగవంతుడి జ్ఞానాన్ని నింపాలి. ఏంటి? లౌకికమైన జ్ఞానం నింపుతావా? అలౌకికమైన పరమాత్మ జ్ఞానాన్ని నింపుతావా? నువ్వు ఈ శరీరమే అనుకుంటే దేహ సంబంధమైన జ్ఞానాన్ని నింపుతావు. నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే అనే జ్ఞానము గనక మనకుంటే ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా ఏం చేయాలి? మనం ఈ బుద్ధి యందు ఏం చేయించాలి? ప్రతిక్షేపణ చేయాలి. అలా ప్రతిక్షేపణ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ బుద్ధి మనస్సును ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుందండి. అంటే మనస్సును కంట్రోల్ చెయ్యాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ కూడా ఒక్కొక్క విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. పరిశీలన లేకుండా నిర్ణయాలు తీసుకోకండి అంటాడనమాట. అందుకే పరమాత్మ ఏమంటారు? అసంగ శస్త్రేన దృఢేన చిత్వ అంటారు. అసంగం అనేటటువంటి ఆయుధం మీ చేతిలో ఉండాలంటే అసలు ఈ దేహము శాశ్వతమా కాదా విచారణ చెయ్యండి. ఈ శరీరానికి సంబంధించిన వికారాల గురించి ఆలోచించండి.
జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే మీ పుట్టుకలో, మీ మరణంలో, మీ వృద్ధాప్యంలో, వ్యాధుల యందు మీ పరిస్థితి ఎంత విపరీతంగా ఉంటుందో అనుక్షణం విచారణ చెయ్యండి. ఆ చేసినటువంటి విచారణ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆత్మతో అనుసంధానమయ్యేలాగా మిమ్మల్ని సుస్థిరం చేస్తుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారు? ఆసక్తిరన విశ్వంగ పుత్రదార గృహాదిషు, భార్య బిడ్డలు, తర్వాత ఏవైతే నావి నావి అనుకుంటున్నామో దృశ్య సంబంధమైన విషయాలు, ఇవన్నీ నేను కాదు, వీటి యందు ఉన్నటువంటి పారమార్థిక సత్యమైన ఆత్మయే నేను అనేటటువంటి జ్ఞానంతో కూడి ప్రవర్తించండి. నశించిపోయే విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోండి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మీరు ఇవి నావి నావి అనుకుంటూ పరిగెడుతూ మరి అంటే భగవంతుడు అంటారు, ఈశ్వరుడి యొక్క సాధన గొప్పదా, దేహ సంబంధమైన విషయాలలో మీరు పరిగెత్తడం గొప్పవా అంటే, ఈశ్వరుడి యొక్క సాధన అంటే ప్రతి ఒక్కరికి మీ వంతుగా ఉపకారం చెయ్యడమే ఈశ్వరుడి యొక్క సాధన. అంటే దేహ సంబంధమైన విషయాలలో ఏముండాలి? శ్రమ ఉండాలి. ఆ శ్రమ యందు వచ్చే ఫలితము ఎవరికి అందాలి? లోకానికి అందాలి. ఇప్పుడు భగవంతుడు ఏమంటారు? ఎవ్వరు కూడా సోమరిగా ఉండకూడదంటారు. అమ్మయ్య నాకు ఇంత వయసు వచ్చేసింది, నేను సోమరిగా ఉంటానంటే ఈశ్వరుడు అంగీకరించడు. నువ్వేం చేయాలి? అనుక్షణము కూడా ఈ దేహంతో కర్మ చెయ్యాలి. ఆ కర్మ యందు శ్రమ ఉండాలి. ఆ శ్రమ ఎవరికి ఉపయోగపడాలి? 10 మంది యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడాలి. అలా ఉపయోగపడినప్పుడు నువ్వేమవుతావంటే ఈ లోపటున్న జీవుడికి కావలసిన శక్తి అందుతుందండి. నువ్వు లోకానికి ఎంతగా గొప్పదైనటువంటి శ్రమ చేస్తావో, పరులకు ఉపకారం జరిగేలాగా నువ్వు ఎంతగా ప్రవర్తిస్తావో, నువ్వు ఇతరులకు చేసిన ఉపకారమే నీ లోపట ఉన్నటువంటి నీకు శక్తిని పెరుగుతుంది. నీ యొక్క శ్రేయస్సు అంతా 10 మంది యొక్క ఉపకారంలోనే ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే ప్రతి విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. మనసుకి ఎప్పుడూ కూడా 10 మంది యొక్క ఉపకారంలోనే మన శ్రేయస్సు ఉందని మన మనసును ఏం చేయాలి? బుద్ధితో కూడి అంటే జ్ఞానముతో కూడిన బుద్ధి చేత మనస్సును కంట్రోల్ చేయాలి. అందుకే సంస్థభ్యాత్మానమాత్మన అంటే మనస్సును నిర్బంధించండి. మనసు ఎప్పుడు దేహ సంబంధమైన సుఖాల గురించి ఆలోచిస్తుంది. ఎలా అంటే ఎవరికైనా ఏదైనా ఎవరో మనకు కొంచెం ఏదో ప్రసాదం పెట్టెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎమ్మటి ఆలోచిస్తుంది అనమాట మనసు. ఇది ఈ దేహానికి సంబంధించినటువంటి కుటుంబీకుల గురించి ఆలోచిస్తుంది రజోగుణం ఉంటే. లేదు అంటే మాత్రం తమోగుణం ఉందనుకోండి, వెంటనే తినే రుచిగా ఉంటుంది అంటుంది. లేదు సత్వగుణం ఉందనుకోండి, నీ పక్కన నలుగురు ఉన్నారు వాళ్ళకు కూడా కొంచెం పెట్టు అంటుంది. అంటే ఇప్పుడు మన మనసు ఏం చేస్తుంది? దాని యొక్క గుణాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఈ మనసుకి ఏం చెప్పాలి? నువ్వు ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, నువ్వు ఈ బుద్ధివి కాదు, మనసుకు కూడా కాదు. నువ్వుదేంటి? నువ్వు ఆత్మస్వరూపమైనటువంటి సచ్చిదానందమే నువ్వు. కాబట్టి లోక కళ్యాణం కోసం నువ్వు చేసిన పనియే నిన్ను రక్షిస్తుందన్నప్పుడు తాను తినకుండా కూడా ఇతరులకు పెట్టగలిగినంత గొప్పగా మన మనసు దిద్దబడాలి. అంత గొప్పగా మన మనస్సును తయారు చేసుకోవాలి. ఎంతసేపు దేహ సంబంధమైన విషయాల గురించి నీ మనసు ఆలోచిస్తుంటే నువ్వు ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను నువ్వు తెలుసుకొని భగవంతుడితో లయం కావాలి అంటే ఈశ్వరుడు చెప్తున్నారు. ఏమంటున్నారు? జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. కామరూపమైనటువంటి అంటే నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానం తెలుసుకొని నువ్వు ఆత్మగా నిలబడటానికి నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ఒక శత్రువు గురించి తెలుసుకో. అది కామము, కోరిక అనేటటువంటి శత్రువు నుంచి నువ్వు బయటపడటానికి ప్రయత్నం చెయ్యమంటారు. అందుకే యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? మనకు చిన్న సలహా ఇచ్చారు. ఏంటి? తాబేలు ఎలాగైతే తన ప్రయాణంలో ముందుకు పోతున్నప్పుడు ఎవరైనా వస్తున్నారనే అలజడి విన్నప్పుడు అవయవాలన్నీ లోపలికి ముడుచుకొని ఎలా అయితే కదలనటువంటి ఒక రాయిలాగా ఉంటుందో, మీరు కూడా ఈ ఇంద్రియాలు ఏవేవో కోరుకుంటుంటాయి. కన్నులు తమకు నచ్చిన విషయాన్ని చూడమంటుంటాయి, నచ్చనివి వద్దంటుంటాయి. చెవులు వినమంటుంటాయి, వద్దంటుంటాయి. ఇలా ఇంద్రియాలు అడిగిన విషయాలు గనక భగవంతుడు శాస్త్రం నందు
చెప్పబడని విషయాలైతే వాటిని అనుభవించేటప్పుడు మీరేం చేస్తారు? మీరు ఒక బండరాయిలాగా ఉండిపోండి. తాబేలు ఏం చేస్తుంది? ఒక బండరాయిలాగే ఉంటుంది. మనం చూస్తే సడెన్‌గా అది రాయనే అనుకుంటాం కానీ, అది తాబేలని ఎట్టి పరిస్థితిలో అనుకోం. ఇప్పుడు ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించో మాట్లాడుతున్నారు. అక్కడ జరిగే విషయాలేవి మీకు తెలీదు. అప్పుడు మీరేం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడే ఉండి మనం ఆ విషయాలన్నీ వినటం కంటే కూడా మనం ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోనటువంటి పరిస్థితి ఉంది. ఒక బస్సు ఎక్కాం. ఆ బస్సులో వాళ్ళందరూ అది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ మాటలను పట్టించుకోకుండా భగవన్నామ స్మరణ చేస్తూ ఏదో నీకు వచ్చినటువంటి ఒక భజన, ఒక సంకీర్తన లేకపోతే ఏదైనా భగవత్ సంబంధమైన విచారణ చేసుకుంటూ నువ్వేం చేయాలి? అక్కడే ఉంటావు కానీ తాబేలు ఎలా అయితే మరి తనను తాను రక్షించుకుంటుందో, దేహ సంబంధమైన విషయాలు మనసుకు ఎక్కించుకోకుండా జాగ్రత్త పడాలి అంటున్నారు. అందుకే ఈ దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి కాబట్టి, మరి ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి అంటే మనసు ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి, మనసుకి ఏం చెప్పాలి? నువ్వెప్పుడు కూడా ఆనంద స్వరూపమైన సచ్చిదానందం నుంచి పుట్టినటువంటి అమృత బిందువే కానీ, నశించిపోయేటటువంటి దేహానికి సంబంధించిన విషయాల యొక్క తృప్తి నీకేనాటికి సంతోషాన్నివ్వదు. ఆనందం అనేది నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తేనే ఆనందం ఉంటుంది. కొద్ది రోజుల పాటు మాత్రమే ఉండే ఈ శరీరంతో నువ్వు మమేకమైతే నువ్వు నష్టపోతావని చెప్పి మనసుకు నువ్వేం చేయాలి? జ్ఞానబోధ అందించాలి. అలా అందించినప్పుడు మనస్సు ఏమవుతుంది అంటే తన యొక్క జీవన సరళిని ఆత్మ వైపు తిప్పుతుందండి. అంటే నేను ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క సంతానమా? ఈ దేహానికి సంబంధించిన విషయాలలో ఆనందము ఉండదు అని తెలిసినప్పుడు, అప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది అనంటే, ఇక జీవుణ్ణి ఆత్మానందాన్ని పొందడానికి ప్రేరేపిస్తుంది. ఇంతకు ముందు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే మనసు నేను లేవను అన్న మనసు ఇప్పుడు బలవంతంగా లేపుతుంది. సమయం అయిపోతుంది. రామకృష్ణ పరమహంస గారి యొక్క మనసు నిరంతరం కాళికామాత దర్శనం కాలేదని చెప్పేసి ఎప్పుడు వేధిస్తుండేది. అందుకే రామకృష్ణ పరమహంస పొద్దున్నే లేవగానే వెక్కి వెక్కి ఏడ్చేవాడట. వాళ్ళ అల్లుడొచ్చి ఎందుకు మామయ్య ఏడుస్తున్నావంటే, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం రాబోతుంది. మరి నేను ఇంకా కాళికామాత దర్శనం చేయలేదని చెప్పి ఏడ్చేవాడట. అంటే మన మనస్సు కూడా అంతగా తపించేలాగా మనం ఏం చేయాలి? భగవంతుడి జ్ఞానాన్ని బుద్ధి యందు నింపితే, ఆ బుద్ధి ఏం చేస్తుంది? నిరంతరం మనసుకు బోధ చేస్తుంది. నువ్వు నశించిపోయే విషయాల గురించి ఆలోచించకు. ఆత్మ గురించే ఆలోచించు. ఇప్పటికైనా ఇక శరీరాలు తీసుకోవడం ఆపేయి. అప్పుడు మాత్రమే నువ్వు పరమశాంతిని పొందగలవు అని చెప్పేసి మనస్సును కోరికలు కోరకుండా మనస్సులో గనక ఆత్మజ్ఞానం నింపితే అప్పుడు నువ్వు పరమానందాన్ని పొందగలుగుతావని కృష్ణ పరమాత్మ అంటున్నారు. మనస్సు గనక నేను ఈ శరీరం కాదు, ఈ శరీరం లోపట ఉన్నటువంటి సచ్చిదానందమే నేను అని చెప్పేసి గనక మరి ఆ మనసు గనక నమ్మిందనుకోండి, నమ్మినటువంటి మనసు ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఆ భగవంతుణ్ణి చేరడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. మన మనసు ఎంత గొప్పదంటే, ఒక విషయం మంచైనా చెడైనా 36,000 విధాలుగా ఆలోచించగలుగుతుందట. మన మనస్సు అంత గొప్పదట. నువ్వు ఇతరులకు మంచి చెయ్యాలన్నా 36,000 విధాలుగా ఆలోచిస్తది. ఒక వ్యక్తికి చెడు చెయ్యాలన్నా 36,000 విధాలుగా ఆలోచించగలుగుతుంది. అందుకే మన ఏవ మనుష్యానాం బంధమోక్షయో కారణం అంటారు. అంటే మీ మనస్సును గనక దేహ సంబంధమైన విషయాలతో మమేకం చేశారనుకోండి, అది మిమ్మల్ని ఎంత దూరమైనా నాశనం చేస్తుంది. ఒకవేళ మనస్సుని గనక ఆత్మను చేరుకోవడానికి గనక ఒక ఆయుధంలాగా మలచగలిగితే మాత్రం అది మిమ్మల్ని పరమాత్మను పొందేంత వరకు మీ వెంటపడి మిమ్మల్ని ఏం చేయిస్తుంది? సాధన చేయిస్తుంది. కాబట్టి మనస్సును దిద్దుకోమంటాడు కృష్ణ పరమాత్మ. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అంటారు. మీరు మీ మనసును ఉద్ధరించుకుంటే అది మీకు బంధువులాగా మీకు సహాయం చేస్తుంది. మీ మనస్సును గనక దేహ సంబంధమైన విషయాలతో గనక మమేకం చేస్తే మిమ్మల్ని అధో పాతాళంలోకి, అంటే ఈ శరీరంతో మీరు చేసేటటువంటి ఏవైతే కర్మలుంటాయో అవి మీరు అనేక జన్మలలో క్రిమికీటకాలుగా పుట్టడానికి కూడా మిమ్మల్ని ప్రేరేపించేది మనసే. కాబట్టి దృఢమైనటువంటి బుద్ధి చేత, ధైర్యంతో కూడిన బుద్ధి చేత మనస్సును నిగ్రహించండి.
మనస్సును నిగ్రహించినప్పుడు కోరికల నుండి బయటపడుతుంది. అప్పుడు మీరు బ్రహ్మానంద పదవిని పొందగలుగుతారని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా కర్మ గురించినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానంతో కూడిన కర్మ చేస్తే యోగమును పొందుతారు అని చెప్పేసి చెప్పారనమాట. తర్వాతి అధ్యాయంలో జ్ఞాన యోగం అండి. ఎటువంటి జ్ఞానం ఉండాలి, అక్కడ మనం చేయవలసినటువంటి యజ్ఞముల గురించి మాట్లాడారు. తర్వాత మనం చేయవలసినటువంటి అనేక రకములైనటువంటి సాధనలు చెప్పారు. పరమాత్మ యొక్క అస్తిత్వము, గొప్పతనాన్ని చెప్పారు. ఎందుకు శరీరాలు తీసుకుంటున్నారో పరమాత్మ, దానికి సంబంధించిన జ్ఞానం చెప్పారు. మనం తెలుసుకునే జ్ఞానం ఎవరికి అందించబడుతుందో కూడా చెప్పారు. నా భక్తులకు మాత్రమే ఈ జ్ఞానం అందిస్తాను. రాజుగా ఉండగలిగిన అధికారం ఎవరికైతే ఉంటుందో అంతటి అధికారం కలిగినటువంటి వాళ్ళకి నేను ఈ జ్ఞానం అందిస్తాను. ఒకప్పుడు రాజులు మాత్రమే తెలుసుకునేటటువంటి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని ఈ లోకంలో మీరు పూర్వజన్మల్లో చేసిన సాధన ప్రకారంగా మీరు ఏ కుటుంబంలో పుట్టినా మీరు నాకు పూర్వజన్మ నుంచి నా భక్తులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు సంపదలతో ఉన్నా లేకపోతే మరి ఏ విధమైనటువంటి కులము యందు ఉన్నా ఏ ఉపాధితో ఉన్నా మీకు నేను జ్ఞానం అందిస్తున్నానంటే మీరు నాకు ఇష్ట సకులు, మీరందరూ కూడా నా భక్తులు కాబట్టే మీకు నేను జ్ఞానం అందిస్తున్నాను అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మ గొప్పదైన సత్యం చెప్తారనమాట. వాటి గురించి మళ్ళీ మనం రేపటి నుంచి మళ్ళీ 4వ అధ్యాయంలోకి ప్రవేశిద్దామండి. శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదమ్మ. అహం బ్రహ్మ నిరాకుర్యామ్మ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.